రెండవ సిరీసు సీజన్ 2 సిరీస్ 45కి అందరికీ స్వాగతం తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యమైనా కూడా బ్రహ్మాండంగానే ఉందని అనుకుంటున్నాం కాబట్టి అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు రెండు తరాల కవి సంగమం సిరీస్ 45 సీజన్ 2లో భాగంగా ఈరోజు వచ్చినటువంటి కవులు డాక్టర్ చమన్ సింగ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అట్లాగే మరొక కవయిత్రి గట్టు రాధికా మోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరొక ఈ తరం కవి తలారి సతీష్ కుమార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ తరంలో మరొక కవి జాదవ్ అంబాదాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. నిజాం కళాశాల విద్యార్థి కవిత్వం రాస్తున్నటువంటి నితిన్ చౌహాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరంతా వేదిక మీదకి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కవి సంగమం రెండు తరాల కవుల్ని ఒక దగ్గర చేర్చుతూ, అంటే పెద్ద కవి చిన్న కవి అనే తేడా లేకుండా ఎవరు రాసినా కూడా కవులే, కవులలో భేదాలు ఏమి ఉండవు. కవిత్వం అనేది మనుషుల్ని కలుపుతుంది, మనుషుల్ని దగ్గర చేస్తుంది, ఇట్లా కూర్చోబెట్టి వినిపిస్తుంది అనే విధంగా ఈ రెండు తరాల కవి సంగమం అనేది సిరీస్లో జరుగుతూ ఉన్నది. రకరకాలుగా అంతకుముందు గోల్డెన్ థ్రెషోల్డ్లో రకరకాలుగా ప్రాంతాల్లో కవి సంగమం ఒక భిన్నమైనటువంటి గొంతుకతోటి భిన్నమైనటువంటి ప్రయోగాలు చేస్తూ కవిత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు మనం ఇక్కడ సీజన్ 2లో భాగంగా సిరీస్ 45లో ఇక్కడ మనం అందరం ఇక్కడ కూర్చొని వీళ్ళంతా ఇక్కడ కూర్చున్నారు కవులు, మనం ఇక్కడ కలుసుకున్నాం. ఇట్లా దీనివల్ల ఏమనిపిస్తుంది అంటే ఇదే సిరీస్లో భాగంగా నేను ఇక్కడే కవిత్వం చదివాను. అంటే ఒకానొక సందర్భంలో పెద్ద కవుల్ని చూడలేని సందర్భం కూడా ఉన్నది. వాళ్ళని ఒక దగ్గర వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళు చెప్తుండే విని వాళ్ళ కవిత్వ అనుభవాలు దారుల్ని అన్నీ తెలుసుకుంటూ కవిత్వం రాయడంలో వాళ్ళు ఎన్నటువంటి అంటే వేరు పనుల్లో ఉంటారు. ఒక మెకానిక్ కూడా కవిత్వం రాస్తాడు, ఒక ఉపాధ్యాయుడు కూడా కవిత్వం రాస్తాడు. రకరకాలుగా వేరు రోజు కూలికి పోయి ఎవరు చెప్తుంటే విన్నాను నేను. ఒకనొక సందర్భంలో అతను వెళ్ళి గోడలకు పెయింటింగ్ వేసుకుంటాడు, సాయంత్రం కూడా అలసిపోయి వచ్చి కూడా తన బాధనంతా కవిత్వం చేస్తూ కవిత్వం రాస్తూ ఉంటాడు. అంటే కవిత్వానికి ఏ పని అనేది ఏం లేదు, అది హృదయం సంభాషణ, హృదయం లోపల ఉన్నటువంటి భావము. కాబట్టి కవిత్వం అనేది ఫలానా వాళ్ళే రాయాలని ఏం లేదు, ఫలానా వాళ్ళే రాస్తేనే కవిత్వం అయ్యేది ఏం లేదు. మన లోపల ఫీలు, ఆ బాధనో సంతోషమో ఇంకేదో ఉంటేనే అది కవిత్వంలోకి తీసుకోవచ్చు. అట్లా మనమంతా ఇక్కడ కలుసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి కవుల యొక్క కవిత్వాలను వినడం, వాళ్ళ దారులను తెలుసుకోవడం, వాళ్ళ అనుభవాల్ని మనం అంతా వినడం, వాళ్ళు అంటే ఒక ముందున్న తరం ఇప్పుడున్న తరం ఎట్లా ఏ విషయాల మీద కవిత్వం రాస్తుందో కూడా ఒక స్పష్టతనిచ్చేటువంటి వేదిక ఇది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడు నిజాం కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసరు ఈ కార్యక్రమంలో ముందుండి అన్ని విధాలుగా చూసుకున్నటువంటి చందు శివన్ అనే 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. కొంచెం మిత్రులారా, అందరికీ నమస్కారం, స్వాగతం. నిజాం కళాశాల గడ్డ హైదరాబాదు నడిబొడ్డున ఉంది. ఎందుకు ఇక్కడ జరుపుతున్నామంటే నిజాం కళాశాలలో దాదాపు 3500 మంది విద్యార్థులు ఉంటారు. ఈ 3500 మంది విద్యార్థులకు కవిత్వం సంబంధించిన స్పృహ, కవిత్వం సంబంధించిన స్పందన, సమాజానికి సంబంధించిన ఆలోచనలు రేకెత్తించడానికి కోసం అందులో భాగంగా మేము ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది కేవలం విద్యార్థులను మాత్రమే ఉద్దేశించి నిర్వహిస్తున్న కార్యక్రమం. ఆ క్రమంలో వాళ్లకు కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం ఏం చేస్తుంది, కవులు ఎలా ఉంటారు, కవుల స్పందనలు ఎలా ఉంటాయి, ఏ వస్తువు మీద కవిత్వం రాయాలి మొదలైన విషయాలన్నిటి మీద ఒక అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. కాబట్టి ఈ నిజాం కళాశాల ఎంతో చరిత్ర కలిగినటువంటిది. యాక్చువల్గా
ఇది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల కంటే ప్రాచీనమైనది. ఇక్కడ ఎంతోమంది మహామహులు చదివినటువంటి నేల ఇది. ఈ నేల మీద చదువుతున్న విద్యార్థులందరూ ఒక ప్రౌడ్ యాజ్ ఏ నిజామియన్గా ఉండాలని ఒక దృఢచిత్తంతో ఆ సంకల్పాన్ని వాళ్ళలో కల్పించడం ఉద్దేశంతో కూడా ఆ క్రమంలో కవిత్వం ఏం చేస్తుంది, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా ప్రోధి చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ యాకూబన్నని కలుపుకొని యాకూబన్నని అడిగాం మేము, అన్న కవి సంగమం కార్యక్రమం ఇక్కడ ఉంటే బాగుంటుంది, మా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ అభ్యర్థించినప్పుడు అన్న ఒప్పుకున్నారు. మేమిద్దరం కలిసి మా హెచ్ఓడితో పాటు ప్రిన్సిపాల్ సార్ గారికి కలిసినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. ప్రిన్సిపాల్ కూడా ఈ సందర్భంలో మనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన కూడా. ఎందుకంటే ఇంత మంచి వాతావరణాన్ని మనకిచ్చి ఉచితంగానే మన విద్యార్థుల కోసం ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ అవకాశాలన్నీ మనకు కల్పించి మనకు ముందుకు వెళ్ళడానికి, ముఖ్యంగా తెలుగు శాఖ తెలుగు సాహిత్యం చదువుతున్న కవిత్వం చదువుతున్న విద్యార్థులందరూ ముందుకు వెళ్ళడం కోసం ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి ప్రిన్సిపల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మనం కవిత్వం సంబంధించి ఇప్పటికే చాలా టైం అయింది. కవిత్వం సంబంధించి ఒక సృజన వ్యాపారం అది. రాము చెప్పినట్టు నేను ఎక్కడో నాకు టచ్ అయింది రాము విషయాలు. నేను కూడా పగలంతా పెయింటింగ్ చేసేవాడిని. పగలంతా పెయింటింగ్ చేసి సాయంత్రం కళాశాలలో చదువుకొని ఇక్కడ దాకా వచ్చిన వాడిని. నేను కూడా పగలంతా పనిచేసిన ఒక అనుభవం కవిత్వంలోకి ఎట్లా తీసుకురావచ్చు అనే దానికి నాకు టచ్ అయింది అన్న మాటలు. నిజానికి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే అనుకుంటాను. అట్లా నేను ఒక కవిత ఎడారి వాసన అనే పుస్తకం కూడా వేశాను. నేను కవిత్వం ఎవరైనా రాయొచ్చు. కవిత్వం రాయడానికి డిక్షనరీస్ అవసరం లేదు. స్పందన ఉండాలి, భావన ఉండాలి. ఈ స్పందన భావనాత్మకత కలిస్తే కవిత్వం అదంతకదే పదజాలను వెతుక్కుంటుంది, తన్నుకుంటుంది. ఆ క్రమంలో నా అనుభవం కూడా ఒక నిమిషం పంచుకుంటాను నేను. ఇదంతా విద్యార్థుల కోసం, బయట నుంచి వచ్చిన వాళ్ళ కోసం అని నేను అనుకుంటున్నాను. పడుకున్నప్పుడు తల దగ్గర ఒక పెన్ను, ఇప్పుడంటే ఫోన్ ఉంది, ఒక పెన్ను, ఒక చిన్న బుక్ దాచుకునేవాడిని. ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి ఒక ఆలో చూస్తే వెంటనే లేచి ఆ వాక్యాలు రాసుకునేవాడిని. కవిత్వం అట్లా తట్టి లేపుతుంది నిజానికి. మళ్ళీ ఉదయం వచ్చిన తర్వాత మర్చిపోతాం కాబట్టి వెంటనే లేచి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు తీసుకొని ఆ 2 వాక్యాలైనా సరే అట్లా రాసుకొని అట్లా వదిలిపెట్టేవాడిని. మళ్ళీ ఉదయం లేచినప్పుడు వాటిని మననం చేసుకున్న సందర్భంలో, పదాలని రీప్లేస్ చేసే సందర్భంలో ఒక కొత్త భావుకత మనలో మొలకెత్తుతుంది. అట్లా ఒక కవిత పుట్టుకొస్తుంది అనేది నా అనుభవం నుంచి నేను చెబుతున్న విషయం. కాబట్టి ఈరోజు నితిన్ చౌహాన్ ఇక్కడ ఉన్నాడు, చిన్నపిల్లాడు. కవిత్వం అంటే ఏమిటో తెలుసుకుంటున్నటువంటి బుడిబుడి అడుగు వేసుకుని చిన్నపిల్లాడు. ఆయన రేపనాడు ఈ వేదికను ఉపయోగించుకొని ఒక గొప్ప కవి కావాలని కోరుకుంటున్నాను నేను. అందుకోసం మాత్రమే కవి సంఘం పనిచేస్తుంది. 16,000 మంది సభ్యులు కవి సంఘంలో ఉండడం అనేది 18,000 మంది 18,000 మంది సభ్యులు కవి సంఘంలో ఉండడం అనేది పెద్ద అసెట్ తెలుగు కవిత్వానికి మొత్తంగా. తెలుగులో కవులు ఏ రాష్ట్రంలో లేదమ్మా, ఏ రాష్ట్రంలో లేదు. కవులని ఒక గుంపుగా చేసి ఇంత సంఖ్య ఉన్నామని ప్రపంచానికి చాడడం కోసం ఏ సంఘము పనిచేయడం లేదు. కవి సంఘం మాత్రమే దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. ఫలానా కవులు కావాలి, ఫలానా కవులు ఎవరైతే బాగుంటారని తప్పకుండా యాకూబన్నకు ఫోన్ చేయాల్సిందే. యాకూబన్నకు ఫోన్ చేయాల్సిందే. అంత గొప్ప ఎసెట్ను కూర్చున్నటువంటి యాకూబన్న నిజానికి ఇది ఒక్కరోజు వచ్చిన శ్రమ కాదు, ఒక్కరోజు పడ్డ శ్రమ కాదు. దీనికి ఒక 15 ఏళ్ల చరిత్ర ఉంది, 14-15 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ చరిత్ర క్రమంలో ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎంతకాలం నడుస్తాడు? ఆయన నడిపించడానికి కారణం కవులే. కవుల్లో ప్రతి ఒక్కరిలో కూడా స్పందన, హృదయ స్పందన కల్పించాలి. కవి సంగమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సమాజానికి కొంత బాధ్యత పడాలి ప్రతి మనిషి కవైన వాడు అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన కవి సంగమం నడుపుతున్నాడు. కాబట్టి కవి సంగమం కేవలం యాకూబన్నది మాత్రమే కాదు, కవి సంగమం మనది, మన అందరిది కూడా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరూ చైరన సమకూరుస్తారు. కనీసం పైనుంచి చైర్స్ తీసుకురావడం, ఒక వైర్ సమకూర్చడం. ఇక్కడ అందరూ ఆర్మీ సైన్యంలా పనిచేయాల్సిందే కవి సంగమంలో. ఎవరు కూడా అతిథులుగా వచ్చి కూర్చొని, ప్రేక్షకు వచ్చి కూర్చోరు. ఇక మా పిల్లలందరూ కూడా, రాము వీళ్ళందరూ కూడా మిత్రుడు అందరినీ ఆ సిడి అబ్బాయి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అబ్బాయి MA తెలుగు చేస్తున్నాడు. ఆయన కూడా వచ్చి పనిచేయాల్సిందే. అంటే విధానాన్ని కల్చర్ను నేర్పించినటువంటి కవి సంఘం మన ముందుంది. కాబట్టి ఆ కవి సంఘమాన్ని, ఆ కవి సంఘం ఇచ్చే స్ఫూర్తిని, అది
దాన్ని కొనసాగించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యంలో మనం అందరం గుర్తించాలి. నిజాం కళాశాల విద్యార్థులు ఈ ఒక్క ప్రోగ్రాం కోసం నితిన్ మీద ప్రేమతోనో కాదు, నా మీద ప్రేమతోనో కాదు, మొత్తంగా ఇది బతకాలి. నిజాం కళాశాలలో ఈ కవి సంగమం కార్యక్రమం బతకాలి. ఇట్లాంటి కవులను తయారు చేయాలి. నితిన్ 7వ వ్యక్తి, అంటే 7 మంది కవుల్ని ఈ ప్రపంచ వేదిక మీద, ఇది ప్రపంచ వేదిక మా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కవిత్వం చదివితే 18,000 మంది తెలుగు కవులకు చేరుతుంది కవి సంగమంలో. అంటే గొప్ప అవకాశం ఇది, చిన్న చిన్న అవకాశం కాదు ఇది. చాలామంది నాకు 2-3 ఫోన్ చేశారు, సార్ మేము కూడా పాల్గొనవచ్చా అని. అది యాకుబన్న చూసుకుంటారు దానికి సంబంధించి. కాబట్టి ఈ కవి సంగమాన్ని నిజాం కాలేజ్ మిత్రులారా, ఈ కవి సంగమాన్ని ఇక్కడ బతికించుకుందాం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మిర్సి మార్కెట్ వచ్చారు, స్వాగతం. ఇక్కడ బతికించుకుందాం. చాలామంది మిత్రులు, కవి మిత్రులు వచ్చారు, వాళ్ళందరికీ పేరు పేరున స్వాగతం. ఇక్కడ బతికించుకుందాం, 10 కాలాల పాటు బతికించుకుందాం. ఈ బతికించుకునే క్రమంలో విద్యార్థి మిత్రులు వెనుక చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కవిత్వం స్టార్ట్ చేయాలి కదా, ఇక స్టార్ట్ చేస్తాము. ఇక ఇంత చాలా అనుకుంటాను, ఇప్పటికీ చాలా లేట్ అయింది. రాము ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. నువ్వు ఒక పచ్చని చెట్టు అయితే పిట్టలు వాటంతటా అవే వచ్చి వాళ్తాయి అనే దానికి ఇప్పుడు నిదర్శనం. ఇప్పటిదాకా ఇది స్టార్ట్ కాకముందుకు ఎవరు లేకపోయిండే, మెల్ల అంతా నిండిపోయింది. ఈ చెట్టు అంతా నిండిపోయి ఇట్లా విరగ్గాసినట్టుగా ఉన్నది. నిజానికి కవిత్వం భావోద్వేగాల మిశ్రమం, అంతేకాకుండా ఒక కదిలించే పనిముట్టు. నిజానికి మన లోపల ఉన్నటువంటి ఫీల్ని మనం వాక్యాల్లోకి తీసుకొస్తే ఆ ఫీల్ని ఎవరైతే అనుభవించారో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర చదివి చెలించిపోయి ఫోన్ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. కవి సంగమం కూడా డిజిటల్ నుంచి ఇప్పుడు ఆఫ్లైన్లోకి వచ్చి మనం ఇంతమందిని కలిపింది. కాబట్టి అదంతా కవిత్వం అనేది అది ఒక విధంగా మాటల్లో చెప్పలేనటువంటి విషయం ఇది. అది మనం అంతా అది అనుభవించి అనుభూతి చెంది ఆ ఫీల్ని మనం లోపలికి తీసుకుంటే తప్ప దాని రుచి మనకు అర్థం కాదు అంత తొందర. ఇప్పుడు డాక్టర్ చమన్ సింగ్ గారు మనకు చాలా వరకు తెలుసు, సుపరిచితులు. పెద్దపల్లి జిల్లా జూలాపల్లి మండలంలో కుమ్మరికుంట గ్రామంలో జన్మించారు. జర్మనీ ఇటీవల డాక్టరేట్ ప్రదానం చేసింది కూడా సార్కు. ఇప్పుడు సార్ డాక్టర్ చమన్ సింగ్ ఎలక్ట్రో హోమియో వైద్యులు, రాష్ట్ర కౌన్సిల్ అధ్యక్షులుగా బాధ్యతలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఎడారి స్వప్నం మధ్య అనే కవిత్వ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఇది ఇంగ్లీష్లో కూడా అనువాదం అయింది. ఆవిష్కరించిన దృశ్యం అని చెప్పి అది కూడా ఒక కవిత సంపుటిని తీసుకొచ్చారు. ఒక మౌనం వెనకాల అనేటువంటిది ఒక కథ. దీనికి అమెరికా న్యూజెర్సీ అవార్డు కూడా సార్ అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుండి BA-MS ఆయుర్వేద దాంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సైడ్ ఎఫెక్ట్ లేని మందుల కోసం అందించాలనే తపనతోటి మొక్కలపై వివిధ పరిశోధనలు చేసి ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళని అవగాహన చేసేటువంటి పనులు చేశారు. ఒక విధంగా ఒక వృత్తిపరంగా తన జీవితాన్ని అనుభవిస్తూ దాన్ని కవిత్వం చేస్తూ వచ్చినటువంటి క్రమంలో సార్ అందరికీ సుపరిచితులు. ఇటు ఆరోగ్యపరంగా చూసుకుంటూ ఇటు కవిత్వాన్ని కూడా ఆరోగ్యకరంగా మారుస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సారు కవిత్వాన్ని కూడా మందుగా వాడుతూ ప్రజల్ని ఎవరైతే అజ్ఞానంలో కూరిపోతున్నారో వాళ్ళందరినీ కూడా మేల్కొల్పేటువంటి శక్తి సార్ అక్షరాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు మనకు పరిచయం అవుతారు. కొంత పరిచయం అయితే సార్ జీవిత అనుభవంలో ఇటు వృత్తి జీవితాన్ని అటు కవిత్వ జీవితాన్ని గురించి కొంత పరిచయం చేసుకుంటూ మనకు సార్ కవిత్వాన్ని కూడా మనకు వినిపిస్తారు. అంతటి ఆ సందర్భంలోకి మనం ఎంట్రీ అయినాం. సార్ని ఇప్పుడు పరిచయం చేసుకొని ఆ అనుభవాన్ని పంచుకుంటూ కవిత్వాన్ని మాకు వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. పోయట్రీ ఈజ్ నియరర్ టు వైటల్ ట్రూత్ దెన్ హిస్టరీ అంటారు ప్లేటో. కవిత్వం చరిత్ర కంటే కూడా కీలకమైన సత్యానికి దగ్గరగా ఉంటుంది. అట్లాంటి సత్యాన్ని తలపై మోసుకొని ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటడం కోసం
తన జీవితం మొత్తం సత్య ప్రచారం కోసము లేదా కవిత్వ ప్రచారం కోసం అంకితం చేసిన కవి సంగమం యాకూబ్ అన్నకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజానికి ఈరోజు నన్ను మీరు ఏమైనా చెప్పండి అంటున్నారు. జనరల్గా నేను ఎవరినన్నా ఏమైనా చెప్పండి అంటే, సార్ నా వయసు 45, అప్పుడప్పుడు గ్యాస్ ఉంటుంది, కొంత మలబద్ధకం ఉంటుంది, బీపీ షుగర్లు అయితే ఇంతవరకు లేవు అని చెప్తారు. నేనేం చెప్పాలనేది నాకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య, పెద్ద ప్రశ్న. అయినా ప్రయత్నం చేస్తాను. ఇందాక రాము చెప్పినట్టు ముఖ్యంగా ఈరోజు నాతో పాటుగా పాల్గొంటున్న రాధికా మోహన్ గారు, సతీష్ కుమార్ గారు, అంబదాస్ గారు, నితిన్ గారులకు నా అభినందనలు. మిగతా మిత్రులు, ఈరోజు చాలామంది కొత్త తరం యువకులు కనిపిస్తున్నారు. కవి సంగమం అంటేనే ఎప్పటికప్పుడు ఒక కొత్త తరాన్ని తయారు చేసేటువంటి ఒక కర్మాగారంగా చాలా రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ఆ కర్మాగారం నుండి ఈ రోజున రాము లాంటి వాళ్ళే కాదు, నితిన్ లాంటి వాళ్ళు కూడా ఈ రోజున ఈ కవి సంగమంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషమైన విషయం. నిజానికి కవి సంగమం సిరీస్ మొదలు కావడం అనేది ఇది చాలా అనుభవాలను నేర్పించేటువంటి ఒక పాఠంగా ఉంటున్నది. నేను కొన్ని సిరీస్ని ప్రత్యక్షంగా పాల్గొన్నాను, ఇంకొన్ని సిరీస్ని వీడియోల రూపంలో చూశాను. ఎందుకంటే చరిత్ర క్రమంలో సాహిత్యకారులకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడము లేదా వాళ్ళ సాహిత్య లోతులను వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం అనేది ఒక ముఖ్యమైన ఘటన ఇందులో ఉంటుంది. ఈ రోజున నా అనుభవాలను, నా సాహిత్య ప్రయాణాన్ని లేదా నా సాహిత్య జీవితాన్ని, నా జీవితాన్ని ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నితిన్ వింటాడు. నితిన్ వేస్తున్నటువంటి బుడిబుడి అడుగులను నేను వింటాను. ఇది ఒక గొప్ప సందర్భం. అంటే ఒక సీనియర్ తరానికి, ఒక జూనియర్ తరానికి మధ్యలో ఒక వారధిలాగా ఈ కవి సంగమం అనేది కొనసాగడం చాలా అభినందించదగిన విషయం. ఇంకా నా గురించి చెప్పాలనంటే, రాము చెప్పినట్టు మాది ఇప్పుడున్న పెద్దపల్లి జిల్లా, ఒకప్పుడు కరీంనగర్ జిల్లా. అక్కడ జూలాపల్లి అనే మండలంలో కుమ్మరికుంట అనేటువంటి ఒక చిన్న గ్రామంలో నేను జన్మించాను. ఆ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని బీద కుటుంబాల్లో మా కుటుంబం కూడా ఒకటి. ఆ రోజు చేసుకుంటే తప్ప పూటగడనటువంటి ఒక కుటుంబం. ఇట్లాంటి కుటుంబంలో నాకు చదువుకోవడము చిన్నప్పుడు పెద్ద సమస్య కాలేదు, కానీ అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మాత్రమే అప్పుడు చదువుకునే వాళ్ళము. అంతకంటే ముందు ఇంకొద్దిగా ముందుకు వెళితే మా నిజానికి కుమ్మరికుంట అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నేను అక్కడే పుట్టాను. నేను 3 సంవత్సరాల పిల్లోనిగా ఉన్నప్పుడు మా ఫాదరు మా అమ్మని నన్ను వదిలేసి ఎక్కడో వెళ్ళిపోతే 3 సంవత్సరాల పిల్లోనైనా నన్ను తీసుకొని మా అమ్మ తన తల్లిగారింటికి చేరి అక్కడే గడుపుతూ, తన తల్లిగారు కూడా మాకు 4 మేనమామలు, 2 చిన్నమ్మలు, మా అమ్మ పెద్దది, 7 సంతానములు. ఆ కుటుంబం కూడా ఏమంత ఉన్న కుటుంబం కాదు. ఆ రోజు చేసుకుంటేనే ఆ రోజు పూట గడిచేటువంటి కుటుంబం. మా ఫాదర్ కొద్దిగా చిన్న సబ్ కాంట్రాక్ట్స్ అవి చేసేవాడు. బాంబేలో అక్కడక్కడ చేసి నిజామాబాద్ వచ్చి బోధనలో వచ్చిన తర్వాత బోధన నుండి వీళ్ళ మధ్యలో ఏం జరిగిందనేది నాకు అంతగా తెలియదు, కానీ ఆ తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరడం జరిగింది. అట్లా
అక్కడ చదువు కోసం చాలా ప్రైమరీ స్కూల్ ఉండేది. 5వ తరగతి వరకు నా చదువు అక్కడ కొనసాగింది. ఆ తర్వాత 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జూలపల్లి అనేటువంటి ఒక ఊరికి మేము కాలినడకన పోవాలి రోజు. ఈ కాలినడకన పోవడానికి రోడ్డు ఉండేది కాదు. పూర్తిగా రేగడి బురదతో కూడుకున్నటువంటి ఒక తోవ ఉండేది. జొన్నచేల మధ్యలోకి వెళ్ళి ఆ తోవ ఉండేది. దానికి ఎట్లాంటి వసతులు ఉండేవి కాదు. రోడ్డు వర్షం వచ్చిందంటే పూర్తిగా మోకాళ్ళ లోతుకి దిగబడేది. చెప్పులు చేతిలో పట్టుకొని సంచిలో పుస్తకాలు పెట్టుకొని సంచి భుజాన వేసుకొని నడుచుకుంటూ పోయేది. అక్కడికి పోయేసరికి టైం అయిపోయేది. ఎందుకంటే ప్రార్థన బెల్ అయిపోయేది. ప్రార్థన బెల్ అయిపోయిందంటే పనిష్మెంట్ ఉండేది. పనిష్మెంట్ అని అంటే మా పీటీ సార్ ఇచ్చే పనిష్మెంట్ ఎట్లా ఉండేదంటే, ఏం లేదు, నువ్వు గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు కొట్టేసి రావాలి. ఈ గ్రౌండ్ చుట్టూ 5 రౌండ్లు కొట్టాలని అంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద స్కూల్ గ్రౌండ్ ఉన్న స్కూల్ మాది. ఆ గ్రౌండ్ చుట్టూ తిరిగేసి రావాలి 5 రౌండ్. అసలే నడిచి 6 కిలోమీటర్లు మేము బురదలో పీక్కుంటూ వస్తే అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పనిష్మెంట్. సరే, అట్లా జూలపల్లి స్కూల్లో చేరిన తర్వాత స్కూలు కొనసాగుతున్న క్రమంలో నిజానికి సాహిత్యానికి, మీ కవిత్వానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగితే అప్పుడప్పుడు తడబడుతుంటాం. కానీ కొద్దిగా ఎదిగిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే ఎంతోమంది మనల్ని ప్రేరేపించినటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది, అంటే కొంతమంది చెప్తుంటారు నాకు ఎవరు ప్రేరేపణ లేదు, నేనే స్వతహాగా వచ్చినాను సాహిత్యంలోకి అనేది రాంగ్. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరో ఒకరి ప్రేరణ ఖచ్చితంగా మీకు ఉండే ఉంటుంది. దాన్ని ఒక్కోసారి మీరు గమనించకపోవచ్చు. అట్లాగా నేను మొదట్లో గమనించని వ్యక్తుల్లో ఒక 3-4 ఉంటారు. అందులో మా తెలుగు సార్ ఒక ఆయన, లక్ష్మీనారాయణ సార్ అని, ఆయన పాటలు రాసేవాడు. ఒకసారి ఒక 15th ఆగస్టు వస్తే ఆయన ఒక పాట రాశాడు. ఆ పాట రాసి మా క్లాసులో అంటే ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆయన మాకు వినిపించడం కోసం కాదు, ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. 15 ఆగస్టు నాడు ఏదో పిల్లలతో పాడించడానికో దేనికైనా ప్రాక్టీస్ చేస్తున్నాడు. నిప్పు కొండలు రగిలినాయి, అగ్గి గుండెలు పగిలినాయి, ఆపలేరు ఎవ్వరింకని అమరవీరుల ఆశలనని చెప్పేసి ఒక పాట పాడుతున్నాడు. ఇది చాలా గొప్పగా అనిపించింది. ఆ తర్వాత నాకు కొద్దిగా ప్రేమ కలిగింది. ఒకసారి మా జూలపల్లి స్కూల్ నుండి మా ఊరికి వెళ్తున్నప్పుడు మా ఊరి అవతల ఒక చెరువు కట్ట ఉంటుంది, పోచమ్మ చెరువు ఉంటుంది. ఆ కట్ట మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏంటంటే, అది ఎండాకాలం వచ్చినప్పుడు ఏంటంటే చెరువు ఎండిపోయేది. మేము స్కూల్కి పోతున్నప్పుడు అంతా మంచిగా నిండుగా ఉండేది. ఆ తర్వాత ఎండిపోయేది. అది ఎండిపోయినప్పుడు అసలు ఇందులో ఉన్న కప్పలు చేపలన్నీ ఏమైపోతాయి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేది. ఆ ఎండాకాలంలో ఇంకోటి ఏం జరిగేదంటే, ఈ గుట్టలన్నీ మాకు ఊరి పక్కన కొంత కొండలు గుట్టలు ఉంటాయి, అది కాలిపోయేది. అంటే ఎవరో ఒక నిప్పురా వేసేవాళ్ళు, మరి ఎట్లా జరిగేది, కాలిపోయేది. ప్రతిసారి గుట్టలు ఇట్లా కాలబడుతూ మాకు ప్రతి ఎండాకాలంలో కనిపించేది. దాన్ని ఎలగడి పడడం అంటారు మా దగ్గర. అయితే ఆ నడుచుకుంటూ పోతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నా 8th క్లాస్ నోట్బుక్లో రాసుకున్నాను. ఎండాకాలం గుండెలన్నీ ఎండాకాలం, చెరువులన్నీ ఎండాకాలం, గుండెలన్నీ మండేకాలం, గుట్టలన్నీ మండేకాలం అని చెప్పేసి అది ఇంతవరకు ఎవరికి చూపెట్టలేదు. 8th క్లాస్ 8వ తరగతి. అయితే అట్లా రాసుకుని అది నోట్బుక్లోనే పెట్టుకున్నాను. అది ఎవరికి చూపెట్టలేదు కూడా, మా సార్ కూడా చూపెట్టలేదు. ఆ తర్వాత నేను 9th 10th వచ్చేసరికి నా జీవితంలో, అంటే నా సాహిత్య జీవితంలో జరిగినటువంటి గొప్ప మార్పు ఏంటంటే, అప్పటికి కొన్ని విప్లవ పోరాటాలు మా ఊరి దాకా వచ్చినాయి. అక్కడ రైతు కూలీ సంఘాలు పెట్టడం, ఈ రైతు కూలీ సంఘాలు వాళ్ళు పాటలు పాడుతూ రావడం. ఫస్టే మా ఊర్లోకి పాటలు పాడుతూ ఒక బృందం వచ్చింది. ఒక 5-6 యువకులు ఒక కంజర పట్టుకొని పాటలు పాడుతూ వచ్చారు. పాటలు పాడుతూ వస్తున్నప్పుడు అసలు ఇదంతా ఏంది, ఏదో అంటే అక్కడ ఈ పోచమ్మ దగ్గర పోయేటప్పుడు కానీ ఇట్లాంటి సౌండ్ వినవస్తుంది. అట్లాంటి సౌండ్ ఏమో అనుకున్నాం. కానీ అది కంజర పట్టుకొని కొంతమంది యువకులు పాటలు పాడుతూ వచ్చారు. ఈ పాటలు పాడుతూ మధ్యలో ఒక వీధి మలుపులో మీటింగ్ పెట్టి వాళ్ళు ఈ భూస్వాముల దౌర్జన్యాలేంటి, దొరల దౌర్జన్యాలేంటి, ఈ పెత్తనాలేంటి,
ఈ అగ్ర కులాలను కింది కులాలను ఎట్లాగా హీనంగా చూస్తున్నారు. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా విచిత్రంగా అనిపించింది. ఇది ఒక కొత్త ఆలోచనలాగా, ఒక కొత్త విధానంలాగా మాకు అనిపించిన తర్వాత అదే బృందంలోని కొంతమంది మా స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చి స్కూల్లో హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని మా క్లాస్లో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ విన్న తర్వాత అందులోకి వెళ్ళి ఇద్దరు ముఖ్యంగా మా ఊరికి పదే రావడము, ఆ తర్వాత ఊర్లో ఒక రైతు కూలీ సంఘం ఏర్పాటు చేయడము, దానికి సంబంధించిన ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం. మా ఇంటి ముందు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉండేది. ఆ గ్రామ పంచాయతీ ఆఫీస్కి కూడా లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీకి ఎవరైతే బాగుంటుంది దీన్ని చూసుకోవడానికంటే, అరే వీడు ఇంటి ముందు ఉన్నాడు, వీడికి కొద్దిగా చదివే అలవాటు కూడా ఉన్నట్టుంది, వీడిని పెట్టుండి ఇన్ఛార్జ్గా వీడు చూసుకుంటాడు పుస్తకాలు, ఎవరికైనా ఇస్తే అరే అందులో నోట్ చేసుకొని మళ్ళీ వాడు ఇచ్చినప్పుడు ఇది చేసుకో అని చెప్పేసి గ్రామ పంచాయతీలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ తర్వాత రైతు కూలీ సంఘం పెట్టిన తర్వాత ఈ రైతు కూలీ సంఘం తరఫున కూడా ఒక లైబ్రరీ పెట్టారు ఊళ్ళో. పెట్టిన తర్వాత దాన్ని కూడా ఇన్ఛార్జి నన్నే పెట్టారు. అరే ఈ పుస్తకాలు కూడా నువ్వే చూసుకోరా, ఎవడన్నా పోతే పేరు రాసుకొని ఇచ్చేస్తే అని. సరే, తర్వాత కార్యక్రమాలు ఉధృతమయ్యాయి. అప్పుడు ఆ ఇద్దరిలో, మా ఊరికి వచ్చే ఇద్దరిలో వేణు అనేటువంటి ఒక యువకుడు, ఆయన బాగా పుస్తకాలు చదివారు. ఆయన ఊర్లోకి వచ్చినప్పుడు, అంటే ఊర్లో కొన్ని సమస్యల్ని పరిష్కరించేవాళ్ళు. వేణు అని ఒక ఆయన, చంద్రమౌళి అని ఇంకొకరు. మా ఊరిలోంచి ఇంకొక యువకుడు, అప్పటికి ఆయన ఐటీఐ పూర్తి చేసి, పెద్దపల్లిలో ఐటీఐ పూర్తి చేసి మా ఊరిలో ఉంటూ ఈ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నటువంటి ఆవుల రాజం. నేను ఆయన మామని పిలిచేవాడిని చిన్నప్పటి నుంచి, ఇప్పటికీ కూడా మామని పిలుస్తాను. ఆయన ఈ పుస్తకాలు వీళ్ళు తీసుకురావడం, ఆ పుస్తకాలు చాలా కొత్త, గ్రామ పంచాయతీ లైబ్రరీ పుస్తకాలకి ఈ పుస్తకాలకి చాలా తేడా కనిపించేది. ఆ పుస్తకాలన్నీ ఆ చదివే అలవాటు ఉండడం వల్ల చదివాను. నేను 10th క్లాస్కి వచ్చేసరికి నేను రూట్స్ చదివాను, స్పాటకల్ చదివాను, వారంట్ పీస్ చదివాను, రకరకాల పుస్తకాలను చదివాను. అయితే ఈ చదువుతున్న క్రమంలో వేణు చాలా నింపాదిగా ఉండేవాడు, చాలా ప్రశాంతంగా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా, చంద్రమౌళి కూడా అంతే ఉండేవాడు. ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు, నేను ఏదైనా పత్రిక చదువుతున్నప్పుడు, నేను ఎప్పుడైనా పత్రిక బయటికి చదివితే, అరే నీవు బాగా చదువుతావు పత్రికను చదవడం, వార్తలు చదివినట్టు చదువుతావు, నువ్వు బయటికి చదవాలి, నేను చదవను, ఈ పేపర్ను నువ్వే చదువు, నేను వింటాను. అట్లా నేను చదివాను. తర్వాత నాకు పాటలంటే ఇష్టమని, కవిత్వం అంటే ఇష్టమని ఆయనకు తెలిసి, నువ్వు సాంస్కృతిక శాఖ, అంటే ఆ సంఘానికి సంబంధించిన సాంస్కృతిక శాఖలో పనిచేస్తావా అని. చేస్తాను అని అన్నా. కానీ ఇంకో చంద్రమౌళి అనేటువంటి యువకుడు, కాదు నీకు వేరే బాధ్యతలు ఉంటాయి, నువ్వైతే చదువుకో మొదలు, నీకు చాలా పెద్ద బాధ్యతలు ఉన్నాయని చెప్పి చెప్తాను. అట్లాగా ఈ పుస్తకాలు చదవడం అనేది ఎక్కువైపోయి చిన్నగా రాయడం అనేది మొదలు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో నేను ఆర్గనైజేషన్లో పాల్గొనడము, ఇదంతా పోలీసులకు తెలవడము, పోలీసు నిర్బంధాలు రాను ఎక్కువైతూ వచ్చిన క్రమంలో పోలీసులు, నేను ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు బెడ్ మీదకి వెళ్ళి నన్ను నిద్రలోకి వెళ్ళి తీసుకొని పోవడము, అట్లా 3-4 సార్లు అరెస్టులు అవన్నీ జరిగాయి. ఏదో వాల్ పోస్టర్లు వేస్తున్నానని, కరపత్రాలు పంచుతున్నానని, లేకపోతే ఇంకేమో చేస్తున్నానని చెప్పేసి నెపం మీద అరెస్టులు చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఇంటర్కి వచ్చేసరికి ఇంకా ఇది కొద్దిగా ఎక్కువైపోయి నా ఇంటర్ చదువు సరిగ్గా సాగలేదు. ఇంటర్ చదువు సరిగ్గా సాగక ఆ తర్వాత మళ్ళీ ఉద్యమానికి సంబంధించిన పనులు ఇవన్నీ చూసుకోవడం. అప్పటికి వేణు ఆ ప్రాంతం వదిలిపోవడం, అయినా కానీ ఆయన చదివిన విధానము, ఆయన పుస్తకాలను ప్రేమించిన విధానము నా మీద ప్రభావం చూపెట్టడం. అట్లాగే మా ఊరి ఆవుల రాజమౌళి పుస్తకాలు చదవడము, మా తెలుగు టీచరు కవిత్వము, ఇవన్నీ నన్ను ప్రభావితం చేసినవి. వేణు అనే యువకుడిని బహుశా మీరు ఈ మధ్య ఆయన పేరు చాలా ఎక్కువగా వింటూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్. సో రాశాను, చాలా పత్రికల్లో అప్పటికి కొన్ని కథలు రాశాను, నేను కొన్ని వ్యాసాలు రాశాను.
ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో ఎడారి స్వప్నం మధ్య అనేటువంటి ఒక పుస్తకము నేను ప్రచురించడం జరిగింది. ఈ ఎడారి స్వప్నం మధ్య అనేటువంటి పుస్తకం ప్రచురించిన తర్వాత ఒక విషయం ఏం జరిగిందంటే, వార్త అనేటువంటి ఒక దినపత్రిక ఉండేది. దానికి ఏబికే ప్రసాద్ గారు ఎడిటర్గా ఉన్నారు. ఈ వార్తా దినపత్రిక ఆ పుస్తకం రిలీజ్ చేయడం కూడా ఒక చాలా గమ్మత్తుగా జరిగింది. మందమరిలో మిత్రులంతా కలిసి దాని రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. రిలీజ్ ఫంక్షన్ పెడితే మేమేదో అంటే నేనేమనుకున్నానంటే ఒక 30-40 మంది వస్తారనుకున్నాను. కాదు, ఒక 500 మంది వచ్చారు. అది ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఉన్న కవులందరూ వచ్చారు. ఇప్పుడున్న శివారెడ్డి గారు, సిద్ధారెడ్డి గారు, మన ఈ సిద్దిపేట మరసం కవులందరూ, బిఎస్ రాములు గారు, గూడ అంజయ్య గారు, సో ఇట్లాంటి పెద్ద పెద్ద కవులంతా వచ్చారు. 3 సెషన్లుగా అది జరిగింది. ఆ తర్వాత అది వచ్చిన తర్వాత ఏమైందనంటే, వార్తాపత్రికలో ఒక ఎడిటోరియల్ వచ్చింది, ఒక ఫుల్ ఎడిటోరియల్. ఆ ఫుల్ ఎడిటోరియల్ అంతా నా గురించే రాశారు. చెమరించిన కన్నుల నుంచి చివరించిన కవి చెమనని నా పుస్తకం మీద ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఎడిటోరియల్ వచ్చాక నాకు బాగా భయపడిపోయింది. అదే ఆ ఎడిటోరియల్ చదివితే ఏంటంటే, అందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక 10 మంది గొప్ప కవులతో నన్ను పోలిస్తూ రాశారు. ఇంకా అయిపోయింది నా పని. ఇంకా ఏం చేయాలి, అసలు మళ్ళీ కవిత్వం రాయాలంటే అసలు పెన్ను పట్టాలంటే భయం వేస్తుంది, వణుకుతున్నవి చేతులు. ఇంతకుముందు చెమన్ అంటే పత్రికల్లో చెమన్ అనే పేరుతో వచ్చే కవిత్వం అంటే ఎవడో కొనికిస్తాడు చెమన్ అని ఒకటి రాస్తుంటాడు అన్నట్టుగా ఉండేది. కానీ ఈ వ్యాసం వచ్చాక ఏమైంది, ఇప్పుడు ఎడిటోరియల్ వచ్చాక నేను ఏదన్నా రాస్తే దీని గురించి ఇంత పెద్ద వ్యాసం వచ్చింది, కవిత్వం చెప్తున్నామో ఇట్లున్నది అసలు అని అనుకుంటారేమో అని చెప్పేసి ఒక భయం అనమాట. దాంతో నేను 1-2 సంవత్సరాలు అసలు కవిత్వమే రాయలేదు అసలు, భయపడి. అయిన తర్వాత అసలు మళ్ళీ నాలో ఒక మదన, అసలు కవిత్వం ఎవరైనా చదువుతున్నారా, చదివి దీన్ని ఎవరన్నా ఆస్వాదిస్తున్నారా, అసలు ఏం రాస్తాం ఇదంతా అనేటువంటి ఒక నిరాశ ఆవహించినప్పుడు ఒకరోజు ఒక అర్ధరాత్రి దాదాపు 12-12:30 గంటల టైంలో నాకు ల్యాండ్ ఫోన్ ఉండేది. ఒక 2 అనుభవాలు ఉన్నాయి. ఆ ల్యాండ్ ఫోన్లో ఒక ఫోన్ వచ్చింది నాకు. మంచిర్యాలలో ఒక ఐ స్పెషలిస్ట్ ఉంటారు, డాక్టర్, ఆయన నాకు తెలుసు. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, చెమన్ పడుకున్నావా? లేదు సార్, పడుకున్నాను సార్. ఏది సార్ అని చెప్పేసాను. ఒక 2 నిమిషాలు మాట్లాడతాం, పర్వాలేదు కదా? పర్వాలేదు సార్, మాట్లాడండి అని చెప్పేసాను. ఏడుపు వస్తుంది చెమన్ అన్నాడు. ఏమైంది సార్ అన్నాడు. నీ కవిత్వం చదువుతున్నానబ్బా, నా జీవితం గురించి నువ్వు రాస్తున్నట్టుగా ఉంది, ఇదంతా నువ్వు నా జీవితం గురించి రాసినట్టున్నది ఏంది అని చెప్పేసాను. అంటే కవిత్వం ఏం చేస్తుంది, కవిత్వం ఎవరు చదువుతారు అనుకుంటాం, కానీ కవిత్వం ఎక్కడో ఏ మూలనో ఏ అర్ధరాత్రో ఏ అపరాత్రో ఎవరినో ఒకరిని మేలు కలుపుతూనే ఉంటుందనేది నాకు అప్పుడు అర్థం. కవిత్వానికి ఉన్నటువంటి ఒక లోతు, కవిత్వానికి ఉన్నటువంటి జీవం, కవిత్వంలో ఉన్న జీవితం కవిత్వంలో ఉంటే ఖచ్చితంగా అది మనుషుల జీవితాలను తట్టి లేపుతుంది. సో అట్లాంటి క్రమంలో ఎడారి స్వప్నం మధ్య అనేటువంటి పుస్తకం వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆవిష్కరించని దృశ్యం అనేటువంటి ఇంకొక పుస్తకం వచ్చింది. అయితే ఆ 2వ పుస్తకం కూడా చాలామంది మిత్రులు ఏమన్నారంటే, ఏంటి ఇదంతా, అంత మృత్యు ప్రేమ, ఎందుకు ఇదంతా ఇట్లా అని అంటే, అవును, జీవితం అనేది చాలామంది ఏమంటారంటే చాలా అందంగా రాయాలి కవిత్వం, ప్రకృతి వర్ణనలు ఉండాలి, నిజమే, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, కాదనలేము. లైఫ్ను బ్యూటిఫుల్గానే చూడాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బట్ స్ట్రగుల్ ఈజ్ సో బ్యూటిఫుల్. వృత్తిపరంగా ఒక
కవిత్వం వైపు కవిత్వం రాయడం ద్వారా ఆ తృప్తి కంటే ఈ తృప్తి ఎట్లా ఉంటుంది? అది చాలా గొప్పగా ఉంటుంది. అంటే ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఒక ఐ డాక్టర్ మిమ్మల్ని అర్ధరాత్రి నిద్రలేపి మీరు నా జీవితం గురించి రాసినట్టు ఉన్నది అన్నప్పుడు ఉండేటువంటి తృప్తి మీరు ఎన్ని కోట్లు సంపాదించినా రాదు. మీకు తెలిసి పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్గా ఉన్నవాడు, ఐఏఎస్లు వాళ్ళంతా లేదా డాక్టర్లు రాస్తున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? ఇంత గొప్ప జీవితం ఉందా, ఇది కవిత్వం మీద వైపు నాలాగే వచ్చారనిపిస్తుందా? నాలాగే వచ్చారని కాదు, అంటే నిజానికి జీవితం వేరు, సంపాదన వేరు కదా. అది బ్రతకడం అవుతుంది. బ్రతకడం వేరు, జీవించడం వేరు. జీవిస్తున్నామా అని నేను ఎడారి స్వప్నం మధ్యలో ఒక పోయం రాశాను. అసలు జీవిస్తున్నామా మనం? జీవితం అంటే ఏంటి? బ్రతకడానికి చాలా పనులు చేస్తాం. నిజానికి బ్రతకడానికి మనం చేసే పనులన్నింటిలో కూడా ఒక డే అంతా కూడా మీరు చేస్తున్న పని అంతా బ్రతకడమే. మీరు నవ్వుతారు, మాట్లాడతారు, ఎదుటి వాళ్ళతో వాదిస్తారు, ఎదుటి వాళ్ళు చెప్పింది వింటున్నట్టు నటిస్తారు. నిజానికి ఈ నటన డే అంతా సాగుతూ ఉంటుంది. జబ్బలు విరుచుకుంటారు, ఛాతీలు పొంగించుకుంటారు, గుడ్లూరి మీద చూస్తారు, ధర్నాల్లో పాల్గొంటారు, రోడ్ల మీద పిడికిళ్ళెత్తి జై జై అంటారు, అన్నీ చేస్తారు. కానీ మీరు పడుకున్నప్పుడు మీ నిద్రలోకి వెళ్తున్నటువంటి ఒక నిద్రనో మెలకువనో తెలియని స్థితిలో మిమ్మల్ని మీరు తప్పిపోసుకున్నప్పుడు మీరు ఏంటిది అనేది ఒక ఆ తప్పిపోతలో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది జీవితం. అది కనుక మీరు లేకపోతే మీరు పూర్తిగా యాంత్రికంగా తయారవుతారు. ఆ తప్పిపోత కనుక లేకపోతే ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఆ ఘర్షణలకు మధ్యలో మీరు లేకపోతే మీరు పూర్తి యాంత్రికంగా మారిపోయేటువంటి అవకాశం. సో కాబట్టి బ్రతకడానికి జీవించడానికి ఎంత తేడా ఉన్నదో ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు కవిత్వంలోకి వస్తారు, లేదా కవిత్వంలోకి వచ్చి జీవించడం ఏంటో తెలుసుకుంటారు. సో ఇది సూక్ష్మంగా నా ప్రయాణం. అయితే అట్లాంటి క్రమంలో నేను రాస్తున్న క్రమంలో ఎడారి స్వప్నం మధ్య పుస్తకం విడుదల కాకముందు కొద్ది రోజులు నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో కొద్ది రోజులు ఉన్నాను. అక్కడక్కడ కొన్ని సభల్లో పాల్గొన్నాను. కొన్ని సభలలో నేను వేరే పేరుతో కవిత్వాన్ని చదవాల్సి వచ్చేది. సో అట్లా జరుగుతున్న క్రమంలో విద్యానగర్లో అనుకుంటా ఒకసారి ఒక సమావేశం జరిగింది. అక్కడ ఆ సమావేశంలో ఒక కవి, ఒక యువ కవి, మాకంటే కొద్దిగా పెద్దవాడైనటువంటి ఒక యువ కవి మాట్లాడుతున్నాడు. నాకు అక్కడ పరిచయం లేనప్పుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, నేను సింగరేణి ప్రాంతంలో బొగ్గు బస్తాలు అమ్ముకొని నేను జీవించాను అన్నాడు. నిజానికి ఇదే బొగ్గు బస్తాల్ని నేను కూడా మోసాను. మా మేనమామ వాళ్ళు అక్కడ ఉంటే ఆ బొగ్గు బస్తాలు సైకిల్ మీద వేసి తీసుకురావడం అనేది గోదావరిఖని ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ అనుభవమే. అంటే ఈ జీవితం ఏదో నా జీవితం లాగానే ఉంది అనుకున్నాను. ఆ చెప్పిన యువకుడు ఎవరో కాదు, కవి యాకూబ్. అప్పటికి నాకు యాకూబ్ అన్న పరిచయం లేదు. నేను స్టేజ్ మీదకి వెళ్ళి విన్నాను ఆయన మాటల్ని. సో అట్లా ఎంతోమంది కవులు మనల్ని అంటే ప్రేరేపిస్తూ ఉంటారు. ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో దృశ్యాలు మనల్ని ప్రేరేపించే వాళ్ళు ఉంటారు. ఎవరు లేరు నా వెనుక, నేనే స్వతహాగా కవిత్వంలోకి వచ్చాను, నేనే సాహిత్యంలోకి వచ్చానని చెప్పుకోవడము అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఒక చిన్న మొక్కైనా కావచ్చు, ప్రకృతిలోని ఒక చిన్న చిరుగాలైనా కావచ్చు, అప్పుడే విచ్చుకుంటున్నటువంటి మొక్కైనా కావచ్చు, మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గురువు అదే. కాబట్టి గురువు లేరనుకోవడం అబద్ధం అండి. సో ఇప్పుడు కొన్ని కవితలు చదవాలి.
నేను ఇప్పుడు చెప్పిన నా జీవితానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి విస్తృతితో తెలుసుకోవాలంటే నేను త్వరలోనే కుమ్మరికుంటోని కథలైనటువంటి ఒక పుస్తకము ఈ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ విడుదలవుతుంది. ఆ పుస్తకం మీ ముందుకు వస్తుంది. అందులో పూర్తిగా నా జీవితానికి సంబంధించిన విశేషాలు అందులో కథల రూపంలో 42 కథల రూపంలో ఉన్నవి త్వరలోనే విడుదలవుతుంది. మనిషి ఎంత ఎదిగినా కానీ అంటే ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తులు సంపాదించినా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తనను తను వెతుక్కునే క్రమంలో కొన్ని శోధనలు చేస్తూ ఉంటాడు. అందులోంచి ఈ కవిత్వం రాశాను. కవిత శీర్షిక నా కోసం వెతుకుతున్నాను. నా కోసం వెతుకుతున్నాను. పెంకులపై చిప్పిల్లిన వెన్నెల, పెంకులపై చిప్పిల్లిన వెన్నెల చూరు కిందుగా ఒలికిపోతున్నది. వెన్నెల కింద కరుగుతున్న చెట్ల నీడలు వాకిళ్లలోకి ఇంకిపోతున్నాయి. ఊరంతా గాఢ నిద్రాస్థితి. మౌన ముద్రలోకి జారిపోయిన ఇల్లు, మట్టిలో కలవకుండా మిగిలిపోయిన ఆనవాళ్ళ కోసం, మునివేళ్లతో తాకవలసి ఉన్న కొన్ని జ్ఞాపకాల కోసం, సుసుప్త అవస్థల్లోకి ముడుచుకున్న నిశ్శబ్ద మట్టి తోవలపైన ప్రతి వీధి చుట్టి వస్తున్నాను. వీధుల్లోని పలకరాతి బండలు పొద్దంతా చెమటోడ్చి తత్వాలు పాడుకునే అలసిన వృద్ధ శరీరాల చిత్రాలకు మెరుగులు దిద్దుతున్నవి. రెల్లుగడ్డి చూరులోంచి పారుతున్న పొగ మట్టి కుండలోని మొక్కజొన్న గటకని కర్రతెడ్డుతో కలిపి అలసిపోయిన పొగచూరిన తల్లుల రేఖాచిత్రమవుతున్నది. వేప చెట్టు కింద పాటలను చెక్కుతున్న పనిముట్ల నిపుణుల చేతుల్లో పదాలు అక్షరాలు లేని కవిత్వ గ్రంథాలవుతున్నాయి. పెచ్చులు ఊడిన గొడలపైన కురిసిన వాన చినుకులు కిందకు జారుతూ జ్ఞాపకాల కుట్టే చిత్రాలవుతున్నాయి. కొండగాలిని తమ పెదాలపై నుండి వెదురు పిల్లన గోవుల్లోకి ఒలికిస్తున్న బాల పశువుల కాపరులు కురుస్తున్న ముసురులో తలపై కప్పుకున్న గొంగడి కింద శ్రమగీతాలు అల్లుతున్న ముడతలు పడ్డ చర్మాలు అందరూ తమ తమ జ్ఞాపకాలను వీధుల గుండా, అడవుల గుండా, చెలకల గుండా, నీటి చలమల గుండా వెదజల్లుతూ పోతున్నారు. కుండలు చేయగా మిగిలిపోయిన కుమ్మరి ఆమల మట్టి దిబ్బలపైన, ముళ్ళ పొదలు విస్తరించిన వాగునీటి అంచులపైన, వీధి చివర తల్లుల కొంగుచాటుల్లో, ఊరవతల నీరెండిన ఈత బావుల్లో నేను నా కోసం వెతుకుతున్నాను. నా ఆనవాలు తెలిపే పాద ముద్రల కోసం వెతుకుతున్నాను. వచ్చేదమ్మా సరే వెరీ గుడ్. అతడు వస్తాడు, అదే కదండి, అదే 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 పోయి శీర్షిక అతడు వస్తాడు. చీకటి భూమిని కప్పేసిన ప్రతి రాత్రి నేను ఊరవతలి బాట చివరన నిల్చొని నిశ్శబ్దం పేరుకుపోయిన కొండల వైపు అలా చూస్తుంటాను. అతడు ఈ బాట మీదుగానే సర్వం త్యజించి ఒక్క వీడుకోలు పదమైన చెవిలో చెప్పకుండా పాదాల సవ్వడి లేని అడవి మార్గం గుండా వెళ్ళిపోయాడు. నలుగురు కూడిన ప్రతి కూడలిలో సుదీర్ఘ చర్చల తలుపులు తెరిచి అందరికీ ఆహ్వానం పలికేవాడు. యవ్వన ప్రాంగణాల్లోకి దూసుకొచ్చే ఈస్థటిక్ దుమారాల దూరగొండికి దూరంగా జీవన సత్యాల వేదికలపైకి వేలుపట్టి తీసుకెళ్లేవాడు. కష్టజీవుల చెమట చుక్కల ఖరీదు లెక్కలను పేజీలకు పేజీలు ముద్రించి
ప్రతి గుమ్మం ముందు అంటించిపోయేవాడు. గాల్లోకి లేసే కార్మికుల పిడికిళ్లలోనూ, కన్నెర్ర చేసే రైతన్న కంటి జీరల్లోనూ, తూర్పు వైపు ఎక్కుపెట్టిన యువకుల చూపుడు వేళ్లపైనో నిత్యం ఒక చిరునవ్వై వికసించేవాడు. నీలోనూ నాలోనూ ఇమిడిపోయి వేల కోట్ల విద్యుత్ తరంగాలను అనుక్షణం సంధానపరుస్తుండేవాడు. కన్నీరు నిండిన కళ్ళ వెనుకో, నిలబడలేని అసంఘటిత అచేతనం వెనుకో, ప్రశ్న ఎరగని నిర్భాగ్య గొంతుల వెనుకో అతడు ఒక నమ్మకం అయ్యేవాడు. అతనితో కరచాలనం చేసిన ప్రతిసారి దేహపు గదుల్లో కోటి కాంతుల దీపాలు వెలిగి పరిసరాలన్నీ పసిడి వెన్నెలను సంతరించుకునేవి. అతడి ప్రతి ఆలింగనం ఒక చైతన్య లోకాల జ్ఞానానికి పురికొల్పేది. ఈ అడవి మార్గం గుండానే కొండల కావలా ఉన్న సూర్యుణ్ణి భుజంపై మోసుకొస్తానని దూరం నుండి కేకేసి అతడు కనుమరుగైనప్పుడు నేనిక్కడే ఒంటరిగా చీకటి రాత్రి చుట్టేసి గడ్డకట్టిపోయిన దేహంతో నిలుచొని ఉన్నాను. అతడు వెలుతురు దేహాలు కలిగిన చైతన్యాల కోసం అడవిదారి గుండా వెళ్ళాడు. అతడు వెళ్ళినప్పటి నుండి జనసందోహ కూడళ్ళన్నీ అడవులైపోతున్నవి. మనుషుల మధ్యలో మనుషుల వేషాలు వేసుకున్న వింత జంతువులు తిరిగాడుతున్నాయి, మనుషులను మాయం చేస్తున్నాయి. అతడి చేతులు పడక భుజాలన్నీ కిందకి జారిపోతున్నవి. వెన్నెముకలన్నీ నిలబడలేక అడ్డదిడ్డంగా వంకర్లు తిరుగుతున్నవి. బహుశా అతడు వస్తాడు. కొండల కావల రగిలించిన వెలుగు కావడాలను చేతుల్లో ధరించి, అడవి అందించిన విల్లంబులను భుజాన తగిలించుకొని, పిలుపై పరుగై ఆకాశంలోకి గొంతెత్తిన పొలికేకై అతడు వస్తాడు. ఆయుధం పట్టిన స్పాటకస్గాను, ఆయుధం పట్టిన బుద్ధుడిగాను, ఆయుధం లేని స్పాటకస్గాను అతడు వస్తాడు. అతడు వచ్చే వేళకు శీతల రాత్రుల చలిగాలుల మధ్య వెచ్చని ఊపిరులను దాచుకొని నేను ఇక్కడే ఉండాలి. అతడు ఈ దారిని గుర్తుపట్టడానికి వీలుగా కొత్తగా విచ్చుకున్న కొన్ని గోగు పూలను ఈ దారి నిండా పరవాలి. అతడి కోసం కొన్ని కొత్త పిడికిళ్ళైనా పోగు చేసి స్వాగతం పలకాలి. ఇంకొక కవిత, ఆమె నేను రాత్రి. ఆమె నేను రాత్రి. వస్తలేదా? అంటే ఆమె అంటే ఇక్కడ ఎవరనేది మీరు సరే కవిత్వం చదివినాక ఉంచండి. సరే మెల్లగా వస్తుందా వాయిస్? ఒకనొక కన్నీటి వర్షపు రాత్రి పూడుకుపోయిన గొంతుతో ఆమె అన్నది, గుండె తడి ఇంకింది కదా, పెదాలు పెలిసెక్కి నెర్రలు తీశాయి కదా, పెనవేసుకోవడానికి పెనుగులాడుకోవడానికి చేతులు లేవలెత్తలేను కదా, ఇక ఈ స్వరపేటికను మూసి ఈ తిత్తిలోని గాలిని బయటకు పారద్రోలన. ఇన్నాళ్ళు నా అనుమానము తాకి అపాదమస్తకం అనుభవాల జరీ కుర్చీలు తొడిగి అక్షరానికి నీ అద్వితీయ అంతరంగ వీణా గానాన్ని సింగరించావు కదా, పదాలకు పచ్చిక బయళ్ళ పవడ చుట్టి నీ కలల శృతిమెత్తని ఒలితో శిల్పాన్ని పట్టి శిలల కాఠిన్యపు ఒంటికి సైతం అనుభూతుల అత్తరులను అద్దావు కదా, అణువును అనంతం చేసి అనంతాన్ని అణువులోకి దిగేసి పత్రికల వంటికి అనుభూతుల్ని నేర్పి ఉద్యమాల ఉద్యానవనాల్ని నా కంటి పటాలంపై ఆవిష్కరించి ఖాళీ అయిన ప్రాణవాయువు భాండాగారాలకెత్తావు కదా. నిద్రపట్టని నీ రాత్రి కోసం నేను నీ కన్నుల్లోకి ఒదిగి నీ గుండె కవాటాలని ముద్దు పెట్టుకున్నది నీకోసమే, అచ్చంగా నీకోసమే. వెన్నెల మైదానాల అంచుల మీదుగా ఇసుక తిన్నెలా పరుచుకొని మన పాదాలను కరుచుకునే మంచు పర్దాల మీదుగా మౌన బుర్జుల మీదుగా కలల నిచ్చెన మీదుగా నీకోసమే నీ వేలు పట్టుకొని ఊరు నిద్రపోతున్న వేళ నువ్వు మేలుకొని నన్ను మేలుకొలిపి
మనిద్దరం కలిసి ఆ నిశ్శబ్ద రాత్రిని గిల్లి నిద్రపోనివ్వక నువ్వు నేను రాత్రి బాధపడి భయపడి ఒకరినొకరం పట్టుకొని వాగ్దానాలేవి లేని నమ్మకాల నావ మీద కాసింత నవ్వుకొని కాసింత ఏడ్చుకొని ఒకరినొకరు విలీనం చేసుకొని ఒక శీర్షికను తగిలించుకొని ఒడ్డున పడేవాళ్ళం. ఎందరు మనల్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకునేవాళ్ళు. కొందరైతే వాళ్ళ హృదయాల్లోకి లాక్కొని బంధించుకునేవాళ్ళు. మరికొందరు మస్తిష్కాలపై మనల్ని శిలాఫలకాల్లా తగిలించుకునేవాళ్ళు. ఎన్నాళ్ళైందని నువ్వు నన్ను తాకక, ఎన్నాళ్ళైందని నువ్వు నా కుర్రలను కుర్చీలను సరిచేయక. ఏవి ఆ రాత్రులు? కలల కోలాహలంతో ఊరేగింపైన కాలిజాడలెక్కడ? శీతల రాత్రుల్లో ఒంటరి నక్షత్రాన్ని వెంటేసుకొని వేకువ వరకు పెనవేసుకున్న నమ్మకాలెక్కడ? నీకోసం ఏడ్చి నీకోసం చేయి చాపి నిన్ను విడవలేక వీడలేక వదిలేయనా ఈ కాస్త ఊపిరిని? చెప్పు, వదిలేయనా? ఆర్థిక దీనంగా అడుగుతుందామె. ఒక నిశ్శబ్ద దీర్ఘశ్వాస తర్వాత నేనన్నాను, వద్దు, ఇక్కడే ఉండిపో. ఈ క్షణమే నేను ఓ ఊటల చెలువను తోడుతాను, తోడుగా నువ్వు ఉంటావు. ఆమె నన్ను పెనవేసుకొని నా ఊపిరి ఆమెలోకి ప్రవహిస్తుండగా మళ్ళీ ఆమె నేను రాత్రి. చాలా ఓకే. ఇప్పటిదాకా నా జీవితాన్ని సాహిత్యాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కవి సంఘం మిత్రులకి మరియు ఓపికగా ఇప్పటిదాకా నన్ను విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. చాలా ధన్యవాదాలు సార్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంటే స్ట్రగుల్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని అది చెప్పడం అంటే మామూలు విషయం కాదు. అది ఎంత స్ట్రగుల్ పడి ఆ జీవితాన్ని అంతా కవిత్వం చేస్తూ అటు జీవితాన్ని అనుభవిస్తూ వస్తున్నారో. బతకడం కాదు, జీవించడం జీవించే వాళ్ళే కవిత్వంలోకి వస్తారని కూడా సార్ చెప్పారు. మీ జీవిత ప్రయాణం అంతా చాలా తక్కువ సమయంలో సంక్షిప్తంగా చెప్పాల్సినంత చెప్పి మమ్మల్ని మీ వైపు తిప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సమూహ యూత్ లిటరరీ ఫెస్టివల్ నవంబర్ 22వ తారీఖు చాకల ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతూ ఉన్నది. ఆ క్రమంలో సమూహ యూత్ లిటరరీ ఫెస్ట్ కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా ఫెస్ట్ కన్వీనర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్, అట్లాగే కవి సంఘం వ్యవస్థాపకులు, సమూహంలో భాగమైనటువంటి యాకూబ్ సార్ని, మెర్సీ మార్గరెట్ గారిని, చందు శివన్న గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఈ కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. చమన్ సింగ్ సార్ జీవితాన్ని, కవిత్వాన్ని విన్నాం. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో అందరికీ దాదాపు సుపరిచితులు గట్టు రాధికా మోహన్ మేడం గారు గణపూర్ స్టేషన్లో జన్మించారు. ప్రస్తుతం ఇప్పుడు అది జనగాంలో విలీనమై ఉన్నది. మేడం గౌట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ హన్మకొండలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో ఉపాధ్యాయురాలుగా కొనసాగుతూ వివిధ సందర్భాలలో కథలు, లిరిక్స్, సినిమా పాటల లిరిక్స్, షార్ట్ ఫిలిమ్స్, వ్యాసాలు రకరకాలుగా రాస్తూ దాంతో పాటుగా కవిత్వాన్ని ఇష్టంగా ప్రేమిస్తూ ఇప్పటికే ఆమె తప్పిపోయిందనేది 2018లో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత కొత్త పొద్దు కోసం అనేటువంటి పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. మేడం గారిని వేదిక మీదకి వచ్చి తనదైనటువంటి కవిత్వ దారిని కొంత తనను పరిచయం చేసుకుంటూ కవితలు వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక 15 నిమిషాలు. రెండు తరాల కవి సంగమం వేదిక మీద కూర్చున్న నా తోటి ఈనాటి కవి పెద్దలు, మిత్రులు, సోదరులకి శుభాభినందనలు. అలాగే కవి సంగమ నిర్వాహకుడు ఒక పచ్చని చెట్టు
మా కవి యాకూబ్ బాబుకి ధన్యవాదాలు. కవి మిత్రులు, కవిత్వ అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే ఒక పిట్టగా నేను ఒకరోజు అక్కడ కూర్చున్న దానిని. నా గురించి చెప్పాలి అంటే మా అవ్వ నాయనకి నా తోడుగా పుట్టిన 2 అన్నలు 3 అక్కలు, నేను చివరి దాన్ని, 6th person. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, 6 months అప్పుడే. నాన్న ఎదుగుతున్నప్పుడు చనిపోయాడు 9 years ఏజ్లో. నా చదువు అంతా కూడా స్టేషన్ గన్పూర్లోనే సర్కార్ బల్లో జరిగింది. నేను 10th class వరకు అక్కడే. నేను చాలా అసలు ఈ అమ్మాయి మాట్లాడుతుందా అనేటట్టు ఉండేదాన్ని. కాకపోతే నాలో నేను చాలా మాట్లాడుకునేదాన్ని, పుస్తకాలతో మాట్లాడుకునేదాన్ని. పుస్తకాలు అంటే నాకు ఇవి కథల పుస్తకాలు ఇవి నాకు ఏమీ పరిచయం లేదు. జస్ట్ నాకు ఆ రోజు చదువుకునే నా టెక్స్ట్ బుక్స్ వాటితో మాట్లాడుకునేదాన్ని, నాలో నేను మాట్లాడుకునేదాన్ని. 10th class వరకు నేను ఎప్పుడూ స్కూల్లో టాపర్ని. తర్వాత ఇంటర్మీడియట్కి మా ఊరికి స్టేషన్ గన్పూర్కి ఒక 9 kilometers దూరంలో ఉన్న పెద్దపెండాల్లో కర్ణాపురం అనే ఒక ఎయిడెడ్ కాలేజ్లో, గర్ల్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. పొద్దున్న అక్కడ అప్పుడు ఆర్డినరీ బస్సెస్, లిమిటెడ్ బస్సెస్లోనే ఉండేది. లిమిటెడ్ బస్సెస్లో అంటే కొంచెం మండల్ హెడ్ క్వార్టర్స్లో ఆగేది. ఆర్డినరీ బస్సెస్లో అంటే ఓన్లీ పల్లెటూళ్ళలోనే ఆగేవి. మాది కాలేజ్ ఉన్నది పల్లెటూరు. సో ఆర్డినరీ బస్సు 2 గంటలకు ఒకటి ఉండేది. మా కాలేజ్ 8:30, 5కి అట్లా స్టార్ట్ అయ్యేది. 6:15కు ఉంటే మళ్ళీ 9 గంటలకు ఉండేది. సో 6:15 బస్కి మేము వెళ్ళిపోయేటోళ్ళం 9 kilometers దూరం కోసం. ముందే వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండేది, హాస్టల్లో అమ్మాయిలు ఉండేది. మేము జస్ట్ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం, ఎందుకంటే మాకు నియరే కాబట్టి. వెళ్ళి మేము టైం వేస్ట్ చేయకుండా వాళ్ళతో పాటు స్టడీ అవర్స్లో కూర్చొని చదువుకుంటుండేవాళ్ళం. నేను చదివింది ఎంపీసీ. అక్కడ పిల్లలు హాస్టల్లో ఉన్న మా ఫ్రెండ్స్ అంతా కూడా పాపం హాస్టల్ ఫుడ్ పడక హోమ్ సిక్తోని చాలా సఫర్ అవుతుండేది. అందులో ఒక ఫ్రెండ్ సరిత. మేము బాగా చదివేవాళ్ళం, పోటాపోటీగా వెళ్ళి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఫిజిక్స్, కెమిస్ట్రీ పలకల మీద నోట్బుక్, ఒక పేపర్ చిత్తు పేపర్ దొరికినా కూడా దాని బ్యాక్ ఈక్వేషన్స్ రాయడం, ఫార్ములాస్ రాయడం, అట్లా రాసి చాలా టైర్డ్ అయినప్పుడు కెమిస్ట్రీ ఈక్వేషన్స్, సొల్యూషన్స్, ఫిజిక్స్ ఫార్ములాస్ ఇట్లా జాలీగా వాటి మీద కవిత్వం రాసేవాళ్ళం. అంటే ఒక్కొక్క సాల్ట్కి, ఒక్కొక్క సొల్యూషన్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాటిని చెప్తూ లైఫ్లోకి తీసుకొచ్చి నువ్వెంత రాసినావు అంటే నేను ఇంత రాసినా అని అట్లా రిలాక్స్ అయ్యేవాళ్ళం రాసి. సరే అట్లా నేను రాస్తున్నప్పుడు మా 3 అక్కలు కూడా ఏం చదువుకోలేదు. మా అన్నయ్యలు 2 చదువుకున్నారు. అందులో మా చిన్నన్న నాకు ఒక పెద్ద గురువు లాంటివాడు. నా నోట్బుక్ చెక్ చేసి నువ్వు చదువుతున్నావా, ఇవన్నీ కనిపించినాయి, నువ్వు చదువుతున్నావా లేకపోతే కవిత్వం రాస్తున్నావు, ఇవి ఏం రాతలు అన్నారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా, ఏమో రాస్తా ఉంది మరి చదువు పక్కకు పోతుందో అని. సర్లే అని కంటపడకుండా నేను దాచుకునేదాన్ని. ఇంకా అది అక్కడికి అయిపోయింది. తర్వాత నేను B.Pharmacy మా కాకతీయ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఏదో ఒకటి ఫ్రెషర్స్ రాయాలి, నోటీస్ బోర్డు మీద పెట్టాలి అన్నప్పుడు మాకు అడ్మిషన్స్ ఆగస్టులో అట్లా జరిగినాయి. సెప్టెంబర్ చామంతులకి స్వాగతం అని రాసాను. ఎందుకంటే సెప్టెంబర్ మంత్ అప్పుడు చామంతులు బాగా విరబూస్తాయి కదా, పచ్చని చామంతులు. సో ఆ క్యాప్షన్ పెట్టి నేను ఆ పేరు పెట్టేసి రాసినాను. నోటీస్ బోర్డు మీద మా సీనియర్స్ తీసుకెళ్ళి నా కవిత్వంది పేపర్ పేస్ట్ చేసిండు. కింద గడ్డు రాధిక అని, B.Pharmacy ఫస్ట్ ఇయర్. ఎవరు మా ఫ్రెండ్స్కి కూడా తెలియదు. ఈవెన్ మా ఫ్రెండ్ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ అంటున్నారు, నువ్వే నానే రాసింది అని వాళ్ళు వచ్చి క్వశ్చన్ మార్కు. నీకు తెలుగు ఎందుకు వచ్చావు అంటే తెలుగు అంత ఇష్టమా అంటే కవిత్వం రాసేవాళ్ళు తెలుగు వాళ్ళే అయ్యి ఉంటారు అనేది వాళ్ళకు ఒకటి బాగా అలవాటు పడి ఉండేది. నువ్వు కవిత్వం రాస్తావా, నీకు తెలుగు ఇష్టమా అది అంటే నేను రాస్తాను, రాసేదాన్ని అన్నాను. సరే అట్లా నాకు ఒక కవిముద్ర పడ్డది అక్కడ. ఇక అప్పుడు ఆ ఏజ్లో మనం చాలా ఫీల్ అవుతాం కదా. తర్వాత డైట్ టీటీసీ చేయాల్సి వచ్చింది. డైట్లోకి వచ్చినప్పుడు లంచ్ అవర్స్లో డైలీ మేము లంచ్ చేసిన తర్వాత బ్లాక్ బోర్డ్ మీద ఏదో ఒక 4 sentences అక్కడ వర్డ్స్
రాసేది ఒక మీనింగ్ఫుల్గా, ఒకరికి మించి ఒకరు అట్లా గడిచిపోయింది. తర్వాత టీచర్ జాబ్ వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు, ఇక అంతా ఇక ఈ ప్రపంచం ఇదంతా అయిపోయింది నాది. అంటే బీఫార్మసీ డిస్కంటిన్యూ చేసేసి ఇటు టీచర్ జాబ్కి రావడం వల్ల నా క్వాలిఫికేషన్ ఏమైపోయిందంటే ఇంటర్ టీటీసీ తోటే ఆగిపోయింది. సో వెరీ నెక్స్ట్ మ్యారేజ్ అవ్వడం, పిల్లలు, ఇక ఈ సంసార జీవితంలోకి నెట్టేయబడ్డాను. తర్వాత నాకు ఇక మోసం మరగకుండా ఇక ఏం కాదు, జరగలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకోవాలి. ఇక డిస్టెన్స్ మోడ్కి వెళ్ళిపోయాను. అంబేద్కర్లో డిగ్రీ చేయడము, తర్వాత బీఎడ్, పీజీ, ఎంఎస్సీ ఫిజిక్స్ ఇట్లా చదువుతూ పోయినాను. తర్వాత నేను ప్రమోషన్లో గర్ల్స్ స్కూల్కి వచ్చినాను. గర్ల్స్ స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ 2-3 సార్లు పిల్లలకి ఉద్దేశించి మాట్లాడమ్మా అని మా హెచ్ఎం మేడం అన్నప్పుడు నేను మాట్లాడుతుంటే మేడంకి చాలా నచ్చి, ప్రోగ్రామ్ కన్వీనర్గా నువ్వే ఉండాలమ్మా, మన స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా నువ్వే చెయ్యాలి, పిల్లలకు ఒక ఉత్తేజితంగా ఉంటుంది, అమ్మాయిలు కదా, అమ్మాయిలకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందని వాళ్ళు నన్ను పెట్టేసిండ్రు. ఎందుకంటే స్కూళ్ళలో ఎక్కడ కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు తెలుగు వాళ్ళనే ఉంటారు, తెలుగు సబ్జెక్ట్ వాళ్ళనే ఉంటారు, సోషల్ సబ్జెక్ట్ వాళ్ళనే ఉంటారు. మ్యాథ్స్ సబ్జెక్ట్ వాళ్ళకి ఇవ్వరు, ఎందుకంటే మ్యాథ్స్ అంటే ఇక పక్కగా అంటే ఇక వాళ్ళను వేరే చూస్తారు స్పెషల్గా. అట్లాంటిది మ్యాథ్స్ వాళ్ళకి ఇచ్చేసరికి అక్కడ తెలుగు వాళ్ళకి ఇటు సోషల్ వాళ్ళకి కోపం వచ్చింది. సరే వాళ్ళను పక్కన ఓవర్కమ్ చేసి మనం ఒకటి చూపెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఇక గంటలు స్పీచెస్ దంచితే వాళ్ళు బుర్రలు వేడెక్తాయి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అని నేనేం చేసిన, అప్పుడు నాకు కవిత్వం గుర్తుకొచ్చింది. నిజానికి నాకు అప్పటి వరకు కవిత్వం అనేది కూడా పూర్తిగా తెలియదు, నేను రాసేది ఒకటి గుర్తుకొచ్చింది. సో ప్రతి ప్రోగ్రామ్ అప్పుడు కూడా నేను పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఏదో ఒక చిన్న సెంటెన్స్ రాస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు నా ప్రోగ్రామ్కి అట్రాక్ట్ అవ్వడము, చాలా అంటే ఇంట్రెస్టింగ్గా కూర్చునేవాళ్ళు, చెప్పేది వినేవాళ్ళు. ఇక ఒకరోజు నువ్వు కవిత్వం బాగా రాస్తున్నావమ్మా అని మా హెచ్ఎం ఏం చేసిండ్రు, అక్కడెక్కడో కవి సమ్మేళనం జరుగుతుందట, కవి సమ్మేళనంకు వెళ్ళి పార్టిసిపేట్ చేయరాదమ్మా అన్నారు. నిజానికి నాకు అప్పటికి కవులు, ఈ కవిత్వం పుస్తకాలు, నాకు రైటర్స్ గురించి ఏం తెలియదు. కవి సమ్మేళనం అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే మోహన్ బాబు సినిమా కనుక ఉండి చుట్టూ కూర్చొని పాడతారు కదా, అమ్మో అదా అనుకొని నేను బోన్ వేయడం నాకు వద్దు, అంటే నా ఫీలింగ్ అదే అట్లనే ఉంటుందేమో అని నేను బోన్ మేడం ఎందుకురా మంచిగా చదువుతున్నా కదా అక్కడ చూస్తే నీకు తెలుస్తుంది అంటే లేదు మేడం నేను బోను అన్నాను. తర్వాత తెలంగాణ మూమెంట్ జరుగుతున్నప్పుడు, మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కొంచెం నాలో ఉన్న ఆ ఆవేశంతో, ఆ బాధతోటి, ఆ హత్యలు జరుగుతుంటే అది చూడలేక, ఆత్మహత్యలు జరుగుతుంటే చూడలేక నాలో నేను రాస్తూ ఉంటే కొంతమంది ఎంకరేజ్ చేసి పేపర్కి ఇవ్వచ్చు కదా అంటే అట్లా ఆ టైంలో 2-3 సార్లు పేపర్కి వచ్చింది. ఇంకొకరు ఉండి ఇక తెలంగాణ తర్వాత మనకి ఇంకా నీకు మంచిగా నువ్వు రాస్తున్నావు, ఇంకా వాట్ అని తెలుసుకోవాలి అంటే ఒక వేదిక ఉన్నది ఫేస్బుక్లో, కవి సంగమం అని అన్న రిక్వెస్ట్ పెట్టన్నారు. పెట్టి నేను యాకూబ్ బాబు యాక్సెప్ట్ చేసిండ్రు. అసలు అక్కడ చదువుతుండే ఇక నేను పోయేట్రీ ఆ వాల్ మీద, అసలు నేను రాసింది ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటి, నా బుర్రకి ఏమెత్తలేదు అక్కడ వాళ్ళు రాసింది చదవడానికి. అసలు కవిత్వం అంటే ఇది కదా అని అనుకొని చాలా అంటే చాలా చదివేది. కవి సంగమం దాంట్లో ప్రతిరోజు ఒక శీర్షిక వస్తుంది. సార్లు రాసే ప్రతి శీర్షికను ఒకటి కాదు 2-3 సార్లు చదివేది, వాళ్ళు రాసింది అర్థం చేసుకోవడానికి అసలు ఏం రాసిండ్రు అనేది. ఎందుకంటే కొంచెము డెప్త్గా ఉంటుంది కదా, మనం బిగినర్స్మి అర్థం కాదు, బాగా చదివేది. పెద్ద సీనియర్ రైటర్స్ ఉండేది, వాళ్ళు పోయేట్రీ బాగా చదివి నేను కూడా ఫస్ట్ రాస్తున్న క్రమంలో 2018లో 3 తరాల కవి సంగమానికి ఒకసారి నేను అటెండ్ అయ్యి వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు కవిత్వం రాస్తున్నావు కదమ్మా, బుక్ వేసినావా అంటున్నారు. కవిత్వం రాస్తే బుక్ వేయడం ఏంది అవసరమా అని నేను అనుకునేదాన్ని. అక్కడ నాకు 2-3 సీనియర్ కవులు ఏమన్నారంటే బుక్ అనేది మనకి ఒక చిరునామా లాంటిది అని చెప్పిండ్రు. అది బాగా కనెక్ట్ అయిపోయింది. సో చాలా ఉన్నాయి కదా కవితలు, సరే ఫస్ట్ వేసేద్దాం, నాకు ఒక అడ్రస్ క్రియేట్ చేసుకోవాలి కదా అనుకొని సర్స్ని ప్రొసీడ్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేసి ఆమె తప్పిపోయింది అని 2018లో తీసుకొచ్చినాను. నిజానికి నన్ను రాధిక కంటే కూడా ఆమె తప్పిపోయిందనే నేను ముద్ర పడిపోయినాను, ఆమె తప్పిపోయింది అని. తర్వాత అప్పటి వరకు పోయిట్రీ బాగా రాసినాను. ఇక కవిత్వం అంటే ఏంటిది అని డెప్త్కి వెళ్ళినాక రాయలేకపోయాను, భయమేసింది. రోజుకు ఒక కవితనైనా రాసేదాన్ని, 2 రోజులకు ఒక కవితనైనా రాసేదాన్ని.
ఇక ఈ బుక్ వచ్చిన తర్వాత 2 నెలలకు ఒక కవిత కూడా రాయలేని పరిస్థితికి వెళ్ళిపోయినా. ఇక వాళ్ళు నిజంగానే ఆమె తప్పిపోయింది అనడం పెట్టిండ్రు. ఇక తర్వాత సరేలే అని రాస్తూ ఇక కోవిడ్ టైం వచ్చింది, అట్లా ఏదో గెటాన్ అవుతున్నా. ఇక నేను ఎందుకంటే ఇప్పుడు ఒక పేరు వచ్చింది, గట్టు రాధిక మోహన్, ఆమె తప్పిపోయింది, రాయాలి కదా అని ఒక బాధ్యత ఉంది కదా అని ఇక వస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ ఒక ప్రోగ్రామ్కి, కవి సంగమం ప్లాట్ఫామ్కి అవార్డు ప్రోగ్రామ్కి వచ్చినాం. ఒరటే మాకు రేవా అవార్డుకి. యాకూబాబు ఉండే అమ్మ బుక్ వచ్చి చాలా రోజులేం కదా, ఇంకో బుక్ వేయొచ్చు కదరా అని అన్నారు. వేస్తా బాబు అన్నాను. సరే వేద్దాము అని ప్రిపేర్ అవుతున్న టైంలోనే ఇక మళ్ళీ ఈ బుక్ కోసమని ట్రై చేసినాను. ఈ సెకండ్ బుక్ నాకు రావడానికి 4 years గ్యాప్ తీసుకొని మొత్తానికి 2024 డిసెంబర్లో తీసుకొచ్చినాను. ఇట్లా నా కవితో ప్రయాణం జరిగింది. ఏ కవికైనా కూడా ఫస్ట్, కవి అయినా కవయిత్రి అయినా ఫస్ట్ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి రాసుకోవడం అనేది అది గొప్ప వరమని నేను అనుకుంటాను. తప్పకుండా రాస్తుంటారు. అట్లా నేను నా కవిత్వాన్ని నాకు జన్మనిచ్చి నా కవిత్వం ప్లాట్ఫామ్ మీద నాకంటూ ఒక పేరు క్రియేట్ చేసిన ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఫస్ట్ నా తల్లిదండ్రుల గురించి నేను ఫస్ట్ మీకు వినిపించబోతున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లి గురించి. వెంకటవ్వ చిన్న బిడ్డ 6 ఏళ్ల వయసులో ఆడుకుంటానప్పుడల్లా సోపతిగాలు చెప్పే బువ్వకూరల ముచ్చట్లు, పండుగ పబ్బానికి కుట్టించిన కొత్త బట్టల ముచ్చట్లు, జరమొత్తే కొంటతనమేమోనని గాబరయ్యి ఎమ్లాడ రాజన్నకు కట్టిన ముడుపుల ముచ్చట్లను, రసగుల్లను దవడకేసి సప్పరించినట్లు ఊరించుకుంట చెప్పుతాంటే కానీ అర్థం కాలే. వాళ్ళకున్నట్లే ఈ పుట్టుకకు కూడా ఒక అవ్వ ఉంటుందని. వాళ్ళ అవ్వలను చూసినప్పుడల్లా ఈ లేత బుర్రకు ఏదో కనిపెట్టినట్లు అనిపించేది. అవ్వలంటే చీరలను కడతారని, కొంగులతో వాళ్ళ యాస్టను తూడ్చుకుంటారని, కొంగుముళ్ళ చివరన బిడ్డల కోసం ప్రేమనంతా దాచిపెడతారని. మా అవ్వని చూసినోళ్ళు, అవ్వకు తెలిసినోళ్ళు నన్ను చూసి వెంకటవ్వ చిన్న బిడ్డని చెప్పుకుంటా ఊట బాయసంటి అవ్వ జ్ఞాపకాలను ఒడి నింపుకుంటానప్పుడే తెలిసింది అవ్వ పేరు వెంకటవ్వని. నేను రొమ్ము నిడవక ముందే తలాపున దీపం పెట్టించుకొని దేవుళ్ళల్లా కలిసిందట. ఎగులవారంగా నింగిలవు పడే వేగుసుక్కై మొలిసిందట. అవ్వ ముఖం ఎట్లుంటుందో చూద్దామని ఫోటో వలని ఏరుతా అంటే తెలిసింది నా ఎడ్డి అవ్వకు ఫోటో అంటేనే తెలియదని. అప్పటి నుంచి ఏ అవ్వను చూసినా మా అవ్వనేమో అనిపిస్తుంది, ఏ పువ్వులను చూసినా మా అవ్వ ముఖమేమో అనిపిస్తుంది. నన్ను ఈ లోకాన్ని చూడమని కనబడకుండా మాయమైపోయిన మా అవ్వ రూపం ఎప్పుడు నాకు జవాబు లేని ఓ ప్రశ్నగానే ఉన్నది. అవ్వతో పాటు నాకు ఈ జన్మకు కారణమైన మా నాయన గురించి చెప్పుకుంటే అంటే 15 నిమిషాలే అన్నారు కదా బాపు. మా నాయన ఏళ్ళు గడిచిపోయిన పానమున్న కళ, నా కళ్ళల్ల మెదలే నాయన కళ, నన్ను వదిలిపెట్టని కళ. మల్లె పువ్వు అసూయ పడేట్లు నాయన బట్టలు, పాలనూరుగా సిన్నబోయేట్లు నాయన నవ్వు. ముత్తాదు గట్టుకొని సెట్టోలే నడిసొత్తా అంటే దారి పొడుగుత ఆత్మీయ పలకరింపులు ఆరతి పట్టేవి. ఎంతెత్తు సెట్టునైన బుదిగరిచ్చి చిటికెలో సంకెనెక్కేటోడు. నాయనంటే ఇట్టమేమో పేమనంతా దారలోలే ఒలకబోతూ లొట్లను నింపేవి. పొద్దూకుతుండగా 4 దిక్కులు ఏకమై వచ్చి
నాయన కోసం ఎదురు చూసేటోళ్ళు గుళ్ళ ముందున్న భక్తులోలే. ఎంతమంది ఉంటేంది, ఎవ్వలెదురు చూస్తేంది, చెంబుల నీళ్లతో నేనెదురెళ్ళి నాయన గొంతు తడిపేదాకా ఎవరొంక చూసేటోడే కాదు, ఎవలి ముచ్చటను చెవనేసుకునేటోడే కాదు. అమ్మ మురిపాలకు దూరమైనందుకో ఆఖరి దాన్నైనందుకో గాని గొలగీసిన పాలను సనుబాలోలే తాగించటోడు. నన్నెత్తుకొని ముద్దాడితేనే పొద్దాక పడ్డ కట్టమంతా ఐసు ముక్కోలే కరిగిపోయేదట. నా పెయ్యంత జరమొచ్చి కాలిపోతా అంటే నాయన మనసంతా ఎడారై గుడ్లల్ల సినుకులు మొలిసేవి. నడివాకిట్ల నులక మంచమేసి నాయన గుండెలపై పండుకోబెట్టి నీ కడుపున మళ్ళీ పుడతబిడ్డా అని రోజుకో పారైన మంత్రాన్ని వల్లించేటోడు. ఏ దేవునికి కన్నుగుట్టిందో గని నా 9వ ఏటనే నవరాత్రులు నిద్ర చేసిన దేవునోలే నిమజ్జనమైండు. తాటి సెట్టంత మనిషి కనబడకపోయేసరికి మనసంతా అగులుబుగులే, గుండె నిండా గోదారి. నాయన మంత్రం ఏ దేవునికి నచ్చిందో గాని కొడుకై నా కడుపున పుట్టిండు. అప్పటి ముచ్చట్లను యాదికొచ్చేటట్టు చేసి మురిపంగా ముద్దాడుతుంటాడు. అమ్మ పక్కనే కూసొని కవిత్వమైతాడు. అందనంత దూరానున్న అందనంతెత్తుకు ఎదుగు బిడ్డ అని దీవనార్తి పెడతాడు. ఇక మరొక ఇంకొక కవిత ఎల్లిపాయ తొక్కు. ఎల్లిపాయ తొక్కు. కొన్ని పొద్దూకులలో కఠోర ముఖమున్న రోట్లో ఓ దోషడండి గల్లర నవ్వేటి ఎర్ర మిరపకాయలు నవ్వేటి ఎర్ర మిరపకాయలు, అరచేతి నిండా ఎండోల మెరిసోటి దొడ్డుప్పు రాళ్ళు, చిడికెడంత జీలకర్ర, ఓ ఎల్లిగడ్డ అన్నీ కలిసిపోయి అక్క చేతిలోని రోకల్ బండ కింద ఆడుకునేటివి. కొన్ని పొద్దూకులలో కఠోర ముఖమున్న రోట్లో ఓ దోషడండి గల్లర నవ్వేటి ఎర్ర మిరపకాయలు, అరచేతి నిండా ఎండోలే మెరిసేటి దొడ్డుప్పు రాళ్ళు, చిటికెడంత జీలకర్ర, ఓ ఎల్లిగడ్డ అన్నీ కలిసిపోయి అక్క చేతిలోని రోకల్ బండ కింద ఆడుకునేటివి. ఆ ఆటని చెదరగొట్టడానికి రోడ్డు పక్కన నిలబడి చూసేటి గిలాసలోని నీళ్లు అక్క కుడి చేతిలోకి చేరి వాటి మీద వానజల్లై కురుస్తాంటే ఎడమ చేతిలోని రోకల్ బండేమో ఆగకుండా పోటు పెడుతూనే ఉండేది. అటు పోటు ఇటు జల్లు ఓ దానికొకటి వాటి మీద చేసే యుద్ధానికి తట్టుకోలేక మొత్తుకుంటా ఒక్కోటి గుర్తుపట్టరానంతగా కలిసిపోయి మెత్తటి ఎల్లిపాయ తొక్కయ్యేది. ఆ తొక్కును చూసిన అక్క ముఖమంతా ముద్ద మందారమోలె నవ్వేది. చేతిలోని రోకలి బండేమో అలిసిపోయి ఒంటి మీద ఇన్ని నీళ్లు పోసుకొని రోలు పక్కనే ఎల్లెలికల పండేది. రోట్లోని తొక్కంతా మూడిండ్లకు వాసన వదులుకుంటా గిన్నెలోకి వచ్చి బువ్వగిన్నె పక్కన కూసుండేది. చీకటి లేస్తుండగానే ముందటింట్లో మూలకున్న స్టూల్ మీద చిమ్నీ దీపం ఉదయించేది. బల్ల కిందున్న వెదురు సాపేమో మెల్లగొచ్చి ఆ ఎలుగు కింద పరుచుకునేది. బువ్వగిన్నెలోని ఉడుకుడుకు బువ్వంతా 4 తల్లాల్లోకి చిటికెడు తొక్కునేసుకొని ఎర్రగా నిగనిగలాడుకుంటా కమ్మని వాసనతో ముద్దలుగా మారేటివి. ఒక్కో ముద్ద గొంతులోకి దిగుతాంటే
కండ్ల నిండా మెరుపులు పూసేటివి. ఆ చిత్రాన్ని చూసి ఇంటి మీద నిలబడి నవ్వుకునే పేదరికం గమ్మున మెడనుంచుకునేది. ఇప్పుడు పూటకు 3 కూరలతో వీలైనప్పుడు బిర్యానీలు సలాడ్లతో లైట్ల కింద భోజనమైనప్పటికీ అప్పటి ఆ ఎర్రటి ఎల్లిపాయ తొక్కు ముద్ద మాత్రం గొంతులోనే ఆడుతాంటది. ఏండ్లకేండ్లు గడిచినప్పటికీ ఆ జ్ఞాపకం ఇప్పటికీ ఓ కమ్మటి వాసనే. ఆ వాసనను, ఆ కమ్మదనాన్ని ఈ రంగురంగుల గోడల ఇంట్లో చూపెట్టడానికి అప్పుడప్పుడు ఎల్లిపాయ కారంతో ముద్దను దింపుతూనే ఉంటాను. ఎన్ని చేసినప్పటికీ ఆ రుచి మాత్రం తవ్వకాల్లో ఇరుక్కపోయినట్టు బయటకైతే వస్తూనే లేదు. మరొక కవిత, ఊరు పిలుస్తాంది. అంటే ఇప్పుడు ఒకప్పుడు మన పల్లెలు చాలా అందంగా ఉండేవి, పచ్చని తోరణాలాగా. ఇప్పుడు ఆ ఊర్లు ఎలా ఉన్నాయి వలసలు పోయి అనే ఉద్దేశంతో నా ఊరిని దృష్టిలో పెట్టుకొనే నేను రాసిన కవిత ఇది. ఊరు యాదికొచ్చినప్పుడల్లా జ్ఞాపకాలన్నీ పసిపోరగాండ్లలాగా లొల్లి చేస్తాయి, గావురం చేస్తాయి, గట్టిగా పట్టుకొని ఏడుస్తాయి. నా ఊరి బొడ్రాయి నడిరాత్రి నిద్రలేపి నాకు ముచ్చట చెప్తుంది, కునుకు రాకుండా చేస్తుంది. కూలిపోయిన కులవృత్తులను మళ్ళీ గట్టుకోలేక తట్టాబుట్ట నెత్తినెత్తుకొని పట్నానికి పోయిన వలసకాళ్ళ ఆకల్ని, ప్రేమ పునాదులు నిండిన ఇండ్లు ఆప్యాయతలు కరువై కాటికి సిద్ధమవ్వడాన్ని చెప్పుతున్నది. చదివిన చదువులకు దొరికిన కొలువుల సాగరాన్ని ఈదడానికి ఎల్లిన బిడ్డల ముచ్చట్లను, ఆరిపోతున్న సూపుల దీపాలకు ఆశల ఒత్తులేసుకొని చూస్తున్న అయ్యవ్వల ఆర్తనాదాలను చెప్పుతున్నది. నిండు గర్భిణిలా తొణికిసలాడే ఊరి చెరువుకు జరిగిన గర్భస్రావం గురించి చెప్పుతున్నది. పచ్చని పైర్లన్నీ దాహంతో రియాల్టర్ల దందాలతో ఎట్లా ఉరేసుకున్నదో చెప్పుతున్నది. 4 వరుసల రోడ్లు చేయబట్టి నడి బజారంతా హరప్పా సింధు నాగరికత శిథిలాలోలే మారిన వైనం గురించి చెప్పుతున్నది. ముత్తైదువులా కనిపించే నా ఊరిప్పుడు బొట్టు లేని దానిలా కనబడుతోంది. ఇప్పుడు నా ఊరికెళ్ళాలి, నన్ను రమ్మని పిలుస్తాంది. బరువెక్కిన మనసును అలకజేసుకోవడానికి, జ్ఞాపకాలకు ఊపిరి పోసుకోవడానికి, ఊరికింత ధైర్యం తాగించడానికి. నా ఊరికి పోతానా, పిడికడు మట్టి పంచే తల్లి అది. ఇవి రెండు కూడా ఇప్పటి వరకు చదివిన కవితలు కూడా నా మొదటి బుక్ ఆమె తప్పిపోయింది, రెండవ బుక్ కొత్త పొద్దు కోసంలో వచ్చినవి. ఇక ఈ మధ్యన నేను అప్పుడప్పుడు ఎమోషన్గా ఒక్కటి అయిపోతుంది అడోర్స్ అనే కాన్సెప్ట్తో ఫేస్బుక్లో రాస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చదవాలా ఏముంది అని అనుకున్నాను. కానీ ఇక్కడ కాలేజీ అమ్మాయిలతో మాట్లాడినాక అంటే నేను చెప్పడం ఎంత అవసరం అనేది నాకు అర్థమైంది కాసేపు మాట్లాడినాక వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు రాసేవాళ్ళు ఎట్లా రాయాలని తర్జనభర్జనలాడుతున్న వాళ్ళు, అంటే ఎట్లా రాయాలనేది నాది, నేను చెప్పేది వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందా అని ఒక ఆశతో ఇప్పుడు రాస్తున్నది కూడా నేను ఒకటి చదువుతాను. అందులో ఒకటి అడోర్స్ అనే కాన్సెప్ట్తో నేను రాస్తున్నాను. అంటే అది ఒక భావోద్వేగాల సంగమం. అంటే అట్లా అనిపించినప్పుడు నాకు ఏదైనా ఒక కాన్సెప్ట్ చూసినప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు, ఎమోషన్ అయినప్పుడు, తట్టినప్పుడు నేను రాసుకుంటూ వెళ్ళిపోయేది. దానికంటే శీర్షికలు ఏమీ పెట్టుకోవట్లేదు. తర్వాత దాన్ని ఇంకేదైనా చేయొచ్చును. ఇప్పుడైతే నీకు అన్నీ తెలుసు అనుకొని అందరినీ కిరీటాలను పెట్టుకోవడానికి నిలవంక మీద నిలబడి ఊగాలనుకుంటావు. సుక్కలను పొడిచి మెరుపులను అందుకోవాలనుకుంటావు. ఆకాశమంతా నీదే అనుకుంటావు. కానీ అప్పుడప్పుడు అద్దం ముందు నిల్చొని
నీ వెనుక ఎట్లున్నదో చూసుకోవాలి. అప్పుడప్పుడు అద్దం ముందు నిల్చొని నీ వెనుక ఎట్లున్నదో చూసుకోవాలి. లేదంటే నెలవంక ముళ్ళకంపైపోవచ్చును, నెలవంక ముళ్ళకంపైపోవచ్చును, మెరిసే సుక్కలు మాడిపోవచ్చును, నీదనుకున్న ఆకాశం కంపించిపోవచ్చును. అప్పుడు నీకు నువ్వు అర్థం కాక, నువ్వు ఎవ్వరికీ అర్థం కాక ఓ బొంత పురుగులా మిగిలిపోతుంటావు. థ్యాంక్ యూ. మీ ఎల్లిపాయకారం కవి తిన్న తర్వాత మాకంతా కవిత్వం ఆకలేస్తుంది, కానీ సమయం లేకపోవడం వల్ల మిమ్మల్ని అడ్డుకోవాల్సి వచ్చింది మేడం. తగుళ్ళ గోపాలు మేడం గురించి రాస్తూ తెలంగాణ పలుకుల పుట్ట బంగారం తన కవిత్వం అన్నాడు. ఎందుకన్నాడు అనేది ఇప్పుడు మనం కవిత్వం వినడం ద్వారా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఒకటి కొట్టే రాత్రి మండలు విప్పి వరంగట్ల పొడితి తిరుగులాడుతూ సేనంతా పారచూసే మినుగురు పురుగు కాంతివాడు. వాడు రుమాలు కడితే దేశం మొత్తం పొత్తి చూడుతుంది. వాడు నాగలెత్తితే ఎట్లాంటి ఎడ్లైనా మెడలు ఉంచుతాయని చెప్పి రాసినటువంటి తలారి సతీషు చిన్న పసులోది గ్రామం, దౌలతాబాద్ మండలం, వికారాబాద్లో జన్మించారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలుగు పీజీని పూర్తి చేసి ఇప్పుడు శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాల మొయినాబాద్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తలారి సతీష్ గారిని కవిత్వం అంటే కొద్దిగా పరిచయం చేసుకొని సంక్షిప్తంగా కవిత్వం చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. మంచిది, మీరు చెప్పినట్టుగానే కొనసాగిస్తాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నన్ను నడిపించిన మా ఊరుకు, కవి సంగమానికి, నిజాం కాలేజ్కు వందనాలు. నా పేరు తలారి సతీష్ కుమార్. 2 తరాల కవి సంగమంలో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కవులు, మిత్రులు వీళ్ళందరికీ శుభాభివందనలు. అదేవిధంగా పండగ వాతావరణాన్ని నెలకొల్పడానికి ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నేను కవిత్వాన్ని ప్రారంభించిన దశ గురించి ఒక 2 మాటలు చెప్పుకుంటే, నేను చూసిన అంశాలని లేదా వేటిపైన స్పందించినప్పుడు 1-2 లైన్లుగా రాసుకుంటూ ఆ విధంగా జనరల్గా మనం చూస్తుంటాం క్యాప్షన్ అని చెప్పేసి వాట్సాప్లో లేకపోతే ఇంకెక్కడెక్కడో పెట్టుకుంటాం. ఆ విధంగా రాస్తున్న తరుణంలో నేను పీజీ మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం నల్గొండలో చదువుతున్నప్పుడు మా గురువుగారు ఆనంద్ సార్ గారు, నర్రా ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళ మూసీ సాహితీ సభ అని చెప్పేసి మన హైదరాబాద్లో యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు అవకాశాన్ని కల్పించింది. ఆ టైంలో సార్ వాళ్ళు ఒక 2 విద్యార్థులను తీసుకెళ్దామని చెప్పేసి మాకు అవకాశం కల్పించి ఇక్కడ మూసీ సాహితీ సభను పరిచయం చేయడం. అదే మొదటిసారి నేను ఉస్మానియా యూనివర్సిటీని చూడడం, కవిమిత్రులు అక్కడ అనేక మంది పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ నేను వినిపించిన మొదటి కవిత మట్టి చెదల పుట్ట. ఇదివరకు రాము పరిచయం చేసిన ఆ వాక్యాలు ఈ మట్టి చెదల పుట్టలోనివి. ఈ విధంగా నా కవిత్వం కొనసాగింది. తరువాత నేను 10వ తరగతి తర్వాత ఇక్కడికి చదువు ఆగిపోవచ్చు అనుకుంటున్న తరుణంలో అతి కష్టంగా ఒక దిక్కు చదువును, ఒక దిక్కు మేకలని, వ్యవసాయాన్ని, ఇంటిని నడిపించుకుంటూ పోని ఒక విధంగా ఈ అంశానికి సార్ పెట్టిన పేరు అమ్మసమ్మ బుక్ వచ్చేటోడు అని పెట్టడం. అంటే ఇక్కడ ఎందుకు ఆ పేరు వచ్చిందంటే చూడండి, నేను వారంలో 2 సార్లు కాలేజీకి పోతే మిగతా రోజు మొత్తము మేకల కాడికి, చేనుల కాడికి అక్కడ పోయేది. అందరూ జెండా వందనం ఉంటే మంచిగా తయారయ్యి జెండా ఎగరనికి పోయేది, నేను మేకలు ఇడ్చుకుని పోయేది. ఈ విధంగా పోతున్న తరుణంలో ఇంటర్లో విఠలాపురం పుష్పలత మేడం అనే మేడం గారు పరిచయం వల్ల నేను ఇప్పటికీ ఈడ నిలబడ్డంటే ఒక విధంగా మేడము, తర్వాత మా తాత రేలపట్టి నరసప్ప వీళ్ళిద్దరిని ఈ వేదిక మీద గుర్తు చేసుకోవడం నాకెంతో అమూల్యము, గౌరవము, ఆనందం. ఆ తర్వాత వచ్చేసి కవి సంగమం ద్వారా మంగళవారం శీర్షికతో కవిలేఖలు రాస్తున్నటువంటి నాగిళ్ళ రమేష్ అన్న, తగుల గోపాలన్నలు అనేక యువ కవుల్ని లేదా అది వరకు రాస్తున్న సీనియర్ మోస్ట్ కవులని కానీ పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క లోతుపాతుల్ని కానీ వాళ్ళ విధానం కానీ అనేక అంశాలు పరిచయం చేస్తూ కవిలేఖలు రావడం. ఆ కవిలేఖల్లో నాగిళ్ళ రమేష్ అన్న నా పరిచయం చేయడం,
నా పరిచయం చదువుకుంటూ అదేవిధంగా విడలాపురం పుష్పలత మేడం గురించి రాయడం, చాలా గ్యాప్ తర్వాత ఆ మేడంని మళ్ళీ నేను ఆ లేఖలో చదువుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళకు అదేవిధంగా వాళ్ళు ఆ కవి లేఖలు ఏవైతే రాసిండ్రో నాగిళ్ళ రమేష్ అన్న, ఎంపలి అని, తగుల గోపన్న, ధాన్యప్రాశ అని ఏవైతే తెచ్చిండ్రో అక్కడ నాకు కొంత స్థానాన్ని, కొంత చోటును, ఒక పేపర్ని మీన్స్ నేను ఇక్కడ ఉన్నా, నేను రాసిన అక్షరాలు నావి నేను పుస్తకంలో చదువుకోవడం అంటే అదొక అద్భుతం అని నేను భావించుకున్నా. ఒక మిస్మరైజింగ్, చాలా ఆనందాన్ని ఇచ్చింది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ వేదిక నుండి. ఇప్పుడు నేను రాసుకున్న ఒక 3 లేదా 4 కవితలు మీకు వినిపించాలనుకుంటున్నాను. మొదటిగా మా అమ్మని పరిచయం చేసేటటువంటిది ఆ భావంతో ఉన్నటువంటి కవిత్వం. ఏ దేవునికి దండం పెట్టుకుందో శీర్షిక. ఏ దేవునికి దండం పెట్టుకుందో. ఆశల గంపని నెత్తిన ఎత్తుకొని పొద్దంతా తిరిగే అమ్మ మాతో పాటు ఓ కలగన్నది. ఆశల గంపను నెత్తిన ఎత్తుకొని పొద్దంతా తిరిగే అమ్మ మాతో పాటు ఓ కలగన్నది. పచ్చని మా బతుకుల్లో కాంగ్రెస్ అల్లం, బొట్లల్లం లాంటి కలుపు మొక్కలకు బదులుగా నిండు కల్లాన్ని కలగన్నది. పచ్చని మా బతుకుల్లో కాంగ్రెస్ అల్లం, బొట్లల్లం లాంటి కలుపు మొక్కలకు బదులుగా నిండు కల్లాన్ని కలగన్నది. నడిచే తొవ్వల్లో పల్లెరుగాయలు పరికంపముల చిక్కులన్నీ పోయి తొవ్వెంబడి నవ్వుతూ పలకరించే తంగెడు గునుగు పూల మనుషుల్ని కలగన్నది. తొవ్వెంబడి నవ్వుతూ పలకరించే తంగెడు గునుగు పూల మనుషుల్ని కలగన్నది. కష్టాలకు కన్నీళ్లకు మెత్తగైన గోడలు పెచ్చులుడక ముందే తనలో భవిష్యత్తు నిర్మాణాన్ని గీసుకున్నది. మా బతుకుల్లా మీ బతుకులు కారాదని అందరి తల్లుల్లాగే తను కూడా. మా బతుకుల్లా మీ బతుకులు కారాదని అందరి తల్లుల్లా అని తను కూడా. శక్తిని మించిన కూలి పనులెన్నో చేసింది. పొద్దుమీకలా పంచే కళ్ళు పైసల్ని కూడా మా కోసమే ఖర్చు పెట్టిన మా అమ్మ చీర కొంగు మా చదువులకు పచ్చ జెండా ఊపింది. పొద్దుమీకలా పంచే కళ్ళు పైసల్ని కూడా మా కోసమే ఖర్చు పెట్టిన మా అమ్మ చీర కొంగు మా చదువులకు పచ్చ జెండా ఊపింది. జాలెట్ల పడ్డ గిన్నెల చెంబుల్లా నా సంసారము బజారుకి ఎక్కరాదని రోజు అమ్మ, జాలెట్ల పడ్డ గిన్నెల చెంబుల్లా నా సంసారము బజారుకి ఎక్కరాదని రోజు అమ్మ ఏ దేవునికి దండం పెట్టుకుందో ముగింపుగా ఈరోజు మమ్మల్ని కన్నది. రేపటి తన కలల ప్రపంచానికి కొనసాగింపుగా. రీసెంట్గా చందు శివన సారు ఈ హైదరాబాద్ పట్ల ఒక 500 కవిత్వాల గురించి ఆహ్వానం పలుకుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కవిత్వాన్ని రాసిన, అది మీకు వినిపించాలనుకున్నా. నీ పరిమళం ఏ పూల చెట్టిస్తుంది. కడుపు నిండా తిండిని కలగంటూ ఖాళీ చేతులతో రోజు మసిబట్టలతో అటూ ఇటూ తిరిగే మనుషులున్నట్టే సూటు బూటు వేసుకొని అద్దాల్లా మెరిసే ఐడి కార్డు మనుషులు లేకపోలేదు. సూటు బూటు వేసుకొని అద్దాల్లా మెరిసే ఐడి కార్డు మనుషులు లేకపోలేదు. విల్లాలు, అపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి ఒక్కో ఖరీదులో దర్శనమిస్తుంటే 3 బాటల కూడల్ని ఇంటిగా బతుకుతున్న కొందరికి మెట్రో పిల్లర్లు, బ్రిడ్జీలు. 3 బాటల కూడల్ని ఇంటిగా బతుకుతున్న కొందరికి మెట్రో పిల్లర్లు, బ్రిడ్జీలు. నాకు తెలుసు కుంటుపడ్డ బతుకులకు చెప్పులు తొడిగిన బుద్ధజీవివి నీవు. నాకు తెలుసు కుంటుపడ్డ బతుకులకు చెప్పులు తొడిగిన బుద్ధజీవివి నీవు. చెదిరిపోయిన కలలకు రంగులద్దిన ప్రేమ వాక్యానివి. నీ ఒంటి పరిమళం ఏ పూల చెట్టిస్తుంది. హైదరాబాద్ అంటే పార్టీలు, పబ్బులు, డిస్కో డ్యాన్సులే అనుకుంటారు. చూడాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిశ్శబ్దాన్ని మర్చిపోతారు. ఏబీసీ షిఫ్టుల్లా 3 కాళ్ళ రిక్షాల మొదలు మినీ మోటార్ల వరకు అన్నీ నీ మీదుగానే. ఏబీసీ షిఫ్టుల్లా 3 కాళ్ళ రిక్షాల మొదలు మినీ మోటార్ల వరకు అన్నీ నీ మీదుగానే. అయినా మెట్రో వేగంతో రూపం మార్చుకున్నావు కానీ నీ ఆత్మ అట్లనే ఉన్నది. మెట్రో వేగంతో రూపం మార్చుకున్నావు కానీ నీ ఆత్మ అట్లనే ఉన్నది. ఇక్కడ మనుషులే కాదు ఆకాశంలో మేఘాలు కూడా నిన్ను చూసే నడక నేర్చుకున్నాయేమో. లేకపోతే ట్రాఫిక్ జామ్ అయినట్టు సాయంత్రం వేళ ట్యాంక్ బండు చినుకులతో కలిసి ప్రేమ గీతం ఎలా పాడుతుందో చూడు.
ఊరు నడిచినట్టు. శీర్షిక ఊరు నడిచినట్టు. వాళ్ళు నడుస్తుంటే అచ్చం ఊరు నడిచినట్టు. వాళ్ళు నడుస్తుంటే అచ్చం ఊరు నడిచినట్టు. పొద్దుని నిద్ర లేపుతూ ఒకరు, అదే పొద్దును జోకొడుతూ మరొకరు. కొంగువట్టి పేదరికాన్ని వంపుతూ అమ్మ, అదే పేదరికపు గంజిని తాగుతూ నాయన. ఇద్దరి ఆలోచనలు వేరువేరే అయినా వాళ్ళ యుద్ధమంతా ఆకలిని గెలవడమే. వాళ్ళ యుద్ధమంతా ఆకలిని గెలవడమే. జొన్న చేను మీద వాలిన పిట్టల్ని కొడుతూ నాయన. జొన్న చేను మీద వాలిన పిట్టలను కొడుతూ నాయన. ఇంటికాడ కోళ్ళకు గింజలు వేస్తూ అమ్మ. వాళ్ళదంతా బతుకు మీద మమకారమే. వాళ్ళదంతా బతుకు మీద మమకారమే. నెత్తిన కట్టెల మోపును మోస్తూ అమ్మ. వెనకాలే గుడ్డలి పట్టుకొని నాయన. నడిచేతో అంతా వాన చినుకు తడివాసన వేస్తుంది. నడిచేతో అంతా వాన చినుకు తడివాసన వేస్తుంది. వాళ్ళంటే వాళ్ళు మాత్రమే కాదు. వాళ్ళంటే వాళ్ళు మాత్రమే కాదు. వాళ్ళలా కనిపించిన ఇద్దరు పిల్లలు. ఒకే సూరు కింద పొదిగే 2 పొద్దులు. ఒకే సూరు కింద పొదిగే 2 పొద్దులు. ఎప్పుడన్నా వాళ్ళు ఒకటిగా కలిసి నడిస్తే వెనకాలే పొద్దు నడిచినట్టు ఆ రోజు ఎంత బాగుంటుందో నాయన భుజమిక్కి చూసిన ప్రపంచంలాగా. నాయన తువాల భుజం మీద వేసుకొని ఎటైనా పని మీద బయటికి పోయేస్తే, నాయన తువాల భుజం మీద వేసుకొని ఎటైనా పనికి పోయి వస్తే దూరం గుండా అమ్మ చూసే చూపులే తనకు దిష్టి తీస్తాయి. దూరం గుండా అమ్మ చూసే చూపులే తనకు దిష్టి తీస్తాయి. ఎప్పుడు ఒకటిగా కనిపించే వాళ్ళు ఇద్దరు. ఎప్పుడు ఒకటిగా కనిపించే వాళ్ళు ఇద్దరు. మా ఇంటి పెద్ద దర్వాజను అనుకున్న చెరో దీపంగుళ్ళు. మా ఇంటి పెద్ద దర్వాజను అనుకున్న చెరో దీపంగుళ్ళు. ఇంకొకటి పొద్దు గురించి. ఇదివరకే పొద్దు అనే పుస్తకాన్ని విన్నాము. మేడం ఇంతవరకు రాసినటువంటి పుస్తకము. పొద్దు మీద నేను రాసుకున్నటువంటి కవిత. పల్లికాయ వీకనికే కూలీలు దొరుకుతలేరని. శీర్షిక పిల్లల కోడిలా పొద్దు. శీర్షిక పిల్లల కోడిలా పొద్దు. పల్లికాయ వీకనికే కూలీలు దొరుకుతలేరని పొద్దు అమ్మ అంచున మునుగు పడుతుంది. పల్లికాయ వీకనికే కూలీలు దొరుకుతలేరని పొద్దు అమ్మ అంచున మునుగు పడుతుంది. మీ పని చల్లకుండా పొద్దు నెత్తి మీదకి వచ్చింది. ఇంకెంతసేపు అని అట్లా తినకుండా చేస్తారా, తిందు రాండి అని మనిషి కోపడ్డట్టుగానే పొద్దు మాలో ఒకరిగా కలిసి తిరుగుతుంది. మనిషి కోపడ్డట్టుగానే పొద్దు మాలో ఒకరిగా కలిసి తిరుగుతుంది. దూలకాడికి పోయిన నాయన అలసి ఏ చెట్టు కిందైనా నిద్రపోతే పొద్దే దూళ్ళని మలిపినట్టు సాయంత్రం చక్కగా ఇంటి బాట పడతాయి. పొద్దే దూళ్ళని మలిపినట్టు సాయంత్రం చక్కగా ఇంటి బాట పడతాయి. ఒక్క దూలనే కాదు, పొద్దుని నిద్ర లేపిన కోళ్ళతో సహా పక్షులన్నీ గూటికి చేరగానే ఇంట్లో దీపం వెలుగుతుంది. గూటికి చేరగానే ఇంట్లో దీపం వెలుగుతుంది. దారి తప్పిన మనుషులందరినీ దారిలోకి తెచ్చినట్టు పొద్దు పోత ఎవరింటికాడ వాళ్ళని దిగబెట్టి మాయమైనట్టు ఊరెనికి కట్ట కిందికి పోతుంది. మాయమైనట్టు ఊరెనికి కట్ట కిందికి పోతుంది. పొద్దంతా పక్కనే ఉన్న పనిలో ఎవరికి వాళ్ళం వేరువేరుగా మిగిలిపోతున్నాం. పొద్దంతా పక్కనే ఉన్న పనిలో ఎవరికి వాళ్ళం వేరువేరుగా మిగిలిపోతున్నాం. ఊరు ముందల కట్టకాడనో చాయ్ హోటల్ కాడనో రాసులుగా గుమరించిన మాటలని వినిపోవడానికి పొద్దు పిల్లల కోడిలా చుక్కలన్నిటినీ వెనకేసుకొని వస్తుంది. దీంతో పాటుగా రీసెంట్గా అనేక పరిణామాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. మీర్జాగూడ దగ్గర జరిగిన ఆ సంఘటన పట్ల నేను రాసినటువంటి అనేక మంది చనిపోయినప్పటికీ బాగా బాధ అనిపించిన నిద్రపట్టినటువంటి దృశ్యం ఏంటంటే, పెళ్ళికి వచ్చిన పిల్లలు 3 ఒకే ఇంట్లో చనిపోవడం. వాళ్ళ అక్క పెళ్లి చేసి వచ్చి పోతున్న తరుణంలో వాళ్ళు కూడా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం సోషల్ మీడియాని మొత్తాన్ని దుఃఖభరితం చేసినటువంటిది. దాని పట్ల నేను రాసుకున్న చిన్న కవిత. ఎదిగొచ్చిన బిడ్డల్ని కోల్పోవడం అంటే చేతికొచ్చిన పంట భూమి పాలు కావడమే. ఎదిగొచ్చిన బిడ్డల్ని కోల్పోవడం అంటే చేతికొచ్చిన పంట భూమి పాలు కావడమే. పండగ సెలవుల్లో ఊరికి వస్తే ఇల్లంతా గజ్జల సప్పుడులా నిండుగుంటుంది. ఇప్పుడు మబ్బులు కమ్మిన ఆ ఇంట్లో ఎన్ని కొవ్వొత్తులు వెలిగించాలో. పొద్దున్నే ఎవరి ముఖం చూశారో ఏమో, సోషల్ మీడియా అంతా ఎత్తిపోయడానికి వీలుపడని దుఃఖం నిండుకున్నది. ఒకరి తర్వాత ఒకరు నడుస్తుంటే చూసి మురిసిన ఆ తల్లిదండ్రులకు ఊపిరి కూడా కష్టంగా ఉంది. ఇప్పుడు ఆ సాంబ్రం ఎవరైతారు?
కంట్లో నలకపడితే తల్లడిల్లిన నాన్న గారాల పట్టీలు, కంట్లో నలకపడితే తల్లడిల్లిన నాన్న గారాల పట్టీలు, టిప్పర్ కంకర దుమ్ముని ఎట్లా మోసిండ్రో, టిప్పర్ కంకర దుమ్ముని ఎట్లా మోసిండ్రో. ఏ సమయమున్నా ఇంటింటికి తిరిగి చెప్పే తల్లిదండ్రులకు ఇట్లాంటి రోజొకటి రావడం దారులన్నీ మూసుకుపోవడమే. ఏ సమయమున్నా ఇంటింటికి తిరిగి చెప్పే తల్లిదండ్రులకు ఇట్లాంటి రోజొకటి రావడము దారులన్నీ మూసుకుపోవడమే. ఊరంతా మంది బాటగట్టిన సేనుకాడి 3 ఇండ్లు తప్ప మాకు వేరే తెరువే లేదు. ఊరంతా మంది బాటగట్టిన సేనుకాడి 3 ఇండ్లు తప్ప మాకు వేరే తెరువే లేదు. పెళ్ళిడికి వచ్చిన బిడ్డల పక్కన అల్లులని చూడాల్సిన తల్లిదండ్రుల ఆకాశమంత ప్రశ్నకు, పెళ్ళిడికి వచ్చిన బిడ్డల పక్కన అల్లులని చూడాల్సిన తల్లిదండ్రుల ఆకాశమంత ప్రశ్నకు సమాధానం నిశ్శబ్దం మిగిలింది. పిల్లలు కాకపోయినా ఆ తల్లి గుండె రాయి చేసుకునేదేమో. ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్న దేవుడు మొదటి హంతకుడు. ఆ తర్వాతే ప్రకృతి ప్రేమికులు అనుకున్న ప్రభుత్వం. ఈ అవకాశాన్ని కల్పించిన కవి యాకూబ్ సార్కు, చందు శివన్న సార్కు, ఓపికగా ఇదివరకు విన్న మీ అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఇటు జీవితాన్ని, విషాదాన్ని అన్నిటినీ కవిత్వం చేస్తూ వినిపించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరో 2 కవులు ఉన్నారు. ఎండాకాలం అంతా మేస్త్రీ పనికెళ్ళి సంపాదించిన పైసలన్నిటిని కాలేజీలో ఫీజు కట్టినప్పుడు నా నవ్వు ఫీజు కౌంటర్ దగ్గరే ఉరేసుకుంది అని రాసినటువంటి నకిలీ నవ్వు కవిత రాసినటువంటి జాదవ్ అంబాదాస్ మిత్రుడు. జరీబీ తండా, తానూరు మండలం, నిర్మల్ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ఇప్పుడు జాదవ్ అంబాదాస్ని కవిత్వం చదవాల్సింది కోరుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కవి యాకూబ్ సార్ గారికి, అలాగే డాక్టర్ చంద్ర శివన్న సార్ గారికి, కవి సంగమానికి, యువ కవులందరికీ, అలాగే నాతో పాటు ఉన్న కవిత్వం చదివిన పెద్దలు, తమ్ములకు నా శుభాకాంక్షలు. నేను జాదవ్ అంబాదాస్. చిన్నప్పుడు అమ్మ కనుక కథలు, పొడుపు కథలు చెప్పకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో. అప్పటి నుంచే నాకు సాహిత్యం అంటే అభిరుచి ఏర్పడిందని నేను అనుకుంటుంటాను. ఆ తర్వాత స్కూల్లో ఉన్నప్పుడు 8వ తరగతి, అప్పటి వరకు నాకు తెలుగు పండిత్ అంటే తెలియదు ఏ సార్ కూడా. 8వ తరగతిలో మర్రి మహేష్ సార్ అనే సార్ వచ్చారు. అప్పుడు మొదటి పాఠం 8వ తరగతిలో 8వ పాఠం ప్రపంచ పదులు అనే పాఠం చెప్పారు. అప్పుడు ఆ పాఠం చెప్పేటప్పుడు నేను అసలు ఊహల్లో ఉన్నాను. ఆ పదంలో ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుందంటే ఇలా నేను రాపిడి చేస్తూ అలా వజ్రం మెరిసినట్టు అలా ఆలోచనలు వస్తుండేవి. అయితే అప్పుడే అనుకున్నాను నేను ఖచ్చితంగా ఈ తెలుగు సాహిత్యంలో, అంటే అప్పుడు తెలుగు సాహిత్యం అనేది తెలియదు, తెలుగు సబ్జెక్ట్లోనే నేను కూడా ఒక తెలుగు టీచర్ కావాలని అప్పుడే అనుకున్నాను. అలా ఆ సార్ కనుక మా స్కూల్లో రాకపోయి ఉంటే నేను ఎస్సీలో సీటు పొందేవాడిని కాదేమో. అంటే అప్పటి నుంచి నాకు అలా నేను తెలుగు అంటే ఎంత ఇష్టం అంటే నేను చేతి పైన ఎప్పుడు తెలుగు అని రాసుకునేవాడిని. నితిన్ చౌహాన్ నిజామాబాద్ జిల్లా బింగల్ మండలం సుదర్శన్ నగర్ తండాలో జన్మించారు. ఇక్కడ ఉన్నటువంటి నిజాం కళాశాలలో BA సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఇప్పుడు నితిన్ చౌహాన్ని కవిత్వం చదవాల్సిందే కోరుకుంటున్నాను. మొదటిగా చాలా పెద్దవారు, నేను చాలా చిన్నవాడిని. వారితో ఈ వేదికని నేను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా తెలుగు పండితులు చంద్రయ్య సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ వేదిక అయినటువంటి మన కవిల సంఘాన్ని
ముందుండి నడిపిస్తున్న మన యాకూబ్ సార్ గారిని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఇకపైన నా ఈ కవితల జాతరలో మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాను. మొదటి శీర్షిక విరిగిన మనసు. కాస్త భయంగా కూడా ఉంది, ఫస్ట్ టైం సార్ స్టేజ్ ఎక్కడ. మొదటి శీర్షిక విరిగిన మనసు. నేను పట్టిన కలల పూతోటలో నన్ను చేర్చినది, నన్ను రాయమని ప్రేమ లేక ఒత్తిడి చేసింది. జ్ఞాపకాల ఒడిలో జీవిస్తూ ఇద్దరి కంటి చూపుల సంభాషణతో లిఖించిన కథ దూరమైన దగ్గరున్నట్టే. కాగితానికి ఉన్నంత ఓపిక కళానికి ఉండదేమో, బహుశా నాకున్నంత ఓపిక అటువైపున ఉండదేమో. ఇంత మధురంగా ఉన్నావు కదా, ఆ మధురం వెనకాల చిక్కుకుపోయి ఉన్న మనసులెన్నో అని చర్చించావా? గడియారం అంటూ నడుము వలె ఎంతవరకు తిప్పుకుంటావు నన్ను, గడియారం వలె తిరిగి అలసిపోయాను నేను. మైత్రి కోరుతున్న నీ ఆ కంటి చూపులకి నా ఈ ఉదరపు ఆకలి ఏమీ తెలుస్తుంది? గడిచిన క్షణాల నుండి నన్ను గమనించి చూడు, శ్మశానపు ప్రయాణం తెలుస్తుంది. నా పెదవి ఒడ్డున వేచుండిపోయాయి నిన్ను పొగిడే అక్షరాలు. నేను వివరించలేక కాదు, పొగిడే అవకాశం లేక వేచుండిపోయాయి ఆ అక్షరాలు. అందానికి తగినట్టుగా అంచనాలు లేదా ఆ కాలానికి కూడా భారంగా అనిపించును కదా. బరువు మోయలేక కాదు, భారాన్ని తొలగించలేక కదిలిపోయాను నేను. నా దేహం కాలుతుండగా ఆ కాటికి కబురంపిందట ఓ అమ్మాయి, నన్ను ఆ బూడిదలో కలుపుకో, నిన్ను వాటేసుకున్నట్టుగా ఉంటుంది అని. కాలమే కన్నీరు పెట్టింది నా ఈ కథను విని. పరిచయానికి పల్లకి ఊరేగింపైతే వేడుకోలు అంటూ కాటికి ఊరేగింపయ్యానట. పరిచయానికి పల్లకి ఊరేగింపైతే వేడుకోలు అంటూ కాటికి ఊరేగింపయ్యానట. రెండవ శీర్షిక ఋతుస్రావమని, మెన్స్ట్రుయేషన్. నేను ఈ అందాల అమ్మఒడిలో జన్మించాను. పుడమి తల్లిని ఆదరిస్తూ వెలిగాను. చిరునవ్వు అంటూ కన్నులు విప్పేలోపే జీవనం అనే అర్థాన్ని నేర్పింది నా తల్లి. నా సమస్యలను ఈ లోకంతో చెప్పలేను, చీచి అంటూ వేలెత్తి చూపుతుంది నన్ను. ఒక్కో అడుగు వేయగా 12 ఏళ్ల వయసు అట, అంతలోపే నాకు గర్భప్రసాదం అట. చిట్టి చిట్టి అడుగులు వేసి నేను అడుగులలో అడిగేయగా ముళ్ళదారులై మారేనట. నా బాల్యాన్ని అనుభవించే వయసులో రక్తపు చిరునామని నేను. ఆపై ప్రయాణిస్తున్న వేళ ఈ రక్తపు మరకల బట్టల వాసన నా ఈ మల్లెల వాసనను దూరం చేశాయట. ఇది నా అదృష్టమే అంటున్నా. నాకు కలిగే నొప్పి మబ్బులు కమ్ముకునే రాత్రులైతే నీకు వికసించే ఉదయాన్ని ఇవ్వలేను. అంటరాని దాన్ని అంటూ అలసైపోతిని నేల తల్లి ఒడిలో ఒక మూలన దాసిని చేస్తుంది. ముల్లోకాలు నడిపించువాని దర్శన భాగ్యం కలిగించలేక దూరం చేస్తుంది. నన్నుగా చూడలేక చివరికి బందీని చేస్తుంది. ఈ నరకపు వేళ ఏకాకినై పోరాడి తిని సూర్యునిలా ఉదయపు వేళ పొద్దు పొడిస్తుంది. సంతోషంగా అన్నీ భరిస్తుంది. ఇటు చూసి మాట్లాడు ఎంత అనుభవిస్తే గాను నవ్వుతూ మాట్లాడుతుంది. మూడవ శీర్షిక అమ్మ కోసమని రాసుకున్నా. నా కదలిక చూసి ఊపిరి పీల్చుకున్న వేళ, నా చిన్ని అడుగులు చూసి కంటతడి పెట్టిన వేళ, నన్ను కన్నురెప్పలా కాపాడిన వేళ, ప్రతి క్షణం నా కోసం తప్పించిన వేళ, నీ అడుగు జాడలో నన్ను నడిపిన వేళ, నాకై నడక నేర్పించిన వేళ, కష్టకాలంలో నాకై తోడున్న వేళ, ధైర్య సాహసం చేసి ప్రపంచాన్ని ఎదిరించిన వేళ, నువ్వు ఆ పొలం ఒడ్డున నిల్చొని నన్ను చూసిన వేళ, నాకై చూసి మురిసిన వేళ, ఉరుముల మెరుపులతో కూడిన ప్రపంచపు వేళ, నీ రెక్కల్లో అనునిత్యం నాకు రక్షణ కల్పించిన వేళ, నాన్నకు మంచితనం నేర్పించిన వేళ, ఆయన అడుగులలో అడుగేసిన వేళ, నా ప్రపంచమే నీ ప్రపంచమని అనుకున్న వేళ, ఆ ప్రపంచాన్ని నీకై అందించడంలో నేను ప్రయత్నిస్తున్న వేళ, నీ ఆ చిన్న కోరికలకై నేను మాటిచ్చిన వేళ, వాటిని తీర్చడంలో నేను తప్పిస్తున్న వేళ, నాకో ఎన్నో రాత్రులు గడుపుతూ నువ్వు ఎదురు చూస్తున్న వేళ, నీకై ప్రతిరోజు సూర్యునిలా నేను ఉదయిస్తున్న వేళ, అమ్మ నా ప్రతి తపన నీ కోసం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నితిన్. ఇప్పుడు కవి సంఘం వ్యవస్థాపకులు యాకూబ్ సార్ని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. 2.5 గంటలు మనం ఇక్కడ ఒక కవిత్వ సభ, మనం అక్కడ ఉండి కవిత్వం వింటున్నాం. వీళ్ళ 5గురు తమ కవిత్వాన్ని, కవిత్వ జీవితాన్ని, కవిత్వ ప్రయాణాన్ని కవితల ద్వారా చెబుతున్నారు, మాటల ద్వారా చెబుతున్నారు. అవన్నీ వింటూ నేను అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే ఇక్కడ 2వ వరుసలో 3వ వరుసలో ఉన్నటువంటి పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, వాళ్ళు చప్పట్లతో వాటిని అభినందిస్తున్నారు. మధ్యలో నేను ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాను ఒకరికి. కవిత్వము భావ ప్రసారం అలా జరిగినప్పుడు వాళ్ళ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర టచ్ అవుతుంది ఆ ఫీలింగ్ ద్వారా వాళ్లకు సంబంధించినటువంటి అప్రిషియేషన్, అభినందన మన దాకా చేరుతుంది. ఇందాక అంబాదాస్ ఒక కవిత చదివాడు. నేను రొట్టెను వదిలి వచ్చినప్పుడు అన్నం అంటారు వీళ్ళంతా, రొట్టె అనేటువంటి దాని దగ్గర నేను ఆగిపోయాను అని. కొన్ని వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ని కవిత్వంలోకి తెచ్చినప్పుడు దానికి ఒక అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టింది. అంటే ఆ ఫీలింగ్ అక్కడ తన దగ్గర ఉంది. అలా కవిత్వం చేసే పని పాఠకుడి దాకా లేక శ్రోత దాకా వెళ్ళి తమలో ఫీలింగ్ని అది పైకి తీసుకొచ్చి ఇది మనదే అనేటువంటి భావనను కల్పించడం కవిత్వం చేసే పని. ఆ పనిని ప్రతి నెల మనం 2వ శనివారం రోజు ఇలా జరుపుకుంటూ ఉన్నాము. ఈ జరుపుకోవడము అనేటువంటిది కవితలు చదివిన తర్వాత ఇవాళ మనమంతా మారిపోతున్నామా, ఇదేమన్నా బోళ్ళంత పెనుమార్పు తీసుకొచ్చి మన జీవితాల్లో ఇంత ముందు లేనిది ఏమన్నా వస్తుందా అనేది ఆలోచిస్తే క్రమేణా మనకున్నటువంటి బోళ్ళన్ని సమయాలు బోళ్ళని విషయాలకి ఇస్తాం. కవిత్వాన్ని కూడా ఇచ్చినప్పుడు కవిత్వం ద్వారా ఎంతైతే జరగగలదో, ఏ మాత్రమైనటువంటి చిన్న మార్పు లేకపోతే లోపల కదలిక చేయగలదో అది కవిత్వం కూడా చేస్తుంది అనేది ఈ కవి సంగమం చేస్తున్నటువంటి పని. ఈ మిషతో మనం అందరం ఎప్పుడో కలుసుకోవాల్సిన వాళ్ళం, కలవలేకపోయాం. ఈ మిషతో ఇవాళ ఇక్కడ కలుసుకున్నాం. ఒక 2.5 గంటలు 3 గంటలు ఇక్కడ గడిపాం, కవిత్వం విన్నాం, మధ్యలో టీ తాగాం, 2 బిస్కెట్లు తిన్నాం, మిత్రుల్ని పలకరించుకుంటున్నాం. ఈ కలయికలు ఏవైతే ఉన్నాయో, ఈ మానవ ప్రసార గుణం ఏదైతే ఉన్నదో, మనిషికి మధ్యన ఉన్నటువంటి దూరాల్ని తగ్గించే ప్రయత్నం ఏదైతే ఉందో, ఇది మొత్తం కూడా కవిత్వం చేస్తున్న పని. ఆ కవితలతో పాటు ఈ జరిగిన చర్యంతా ఆ పని కూడా కవిత్వం చేసే పనిగానే నేను అనుకుంటాను. అటువంటి భావ ప్రసారణ క్రియ అనేటువంటిది కవిత్వం ద్వారా జరుగుతుందనేది బలంగా నమ్ముతాను. ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, ఇక్కడి నుంచి ఖమ్మం. మధ్యలో ఆ టవలు, మామూలుగా ప్రయాణాల్లోనూ ఎక్కడైనా దూరం వెళ్ళేటప్పుడు టవల్ కప్పుకొని ఇట్లా మెడలో వేసుకొని మధ్యలో చెమట తుడుచుకుంటూ పోవడం అలవాటు. అట్లా వేసుకొని వెళుతుంటే నార్కెట్పల్లిలో బస్సు దిగి మళ్ళీ ఎక్కుతూ ఉంటే వెనక నుంచి సార్ అన్నాడు. ఎవరు అని చూస్తే ఎవరో కొత్త వాళ్ళు. మీ కవిత బాగుంది, నేను మీరు ఆ కవిత రాసిన ఆయన మీరు ఒకరేనా అని. ఏ కవిత అని నాకు అంత పెద్ద జనం, ఆ జనంలో నేను అనేవాడిని ఒక టవల్ వేసుకొని అట్లా మలుతున్న సామాన్యుడిని. అమ్మ అందరి అమ్మల్లాగే మా అమ్మ కూడా నన్ను కన్నది పురిటి నొప్పులు పడుతూ, కాకపోతే నా కుడి చేతి మీద ముద్దు పెట్టుకొని లానరగా నిమిరిందేమో, బహుశా అందుకనే ఈ కవిత్వం అనేది మొదటి స్టాంజా. ఆ స్టాంజా అంతా అతను విని, సార్ మీ కుడి చేయి కావాలి సార్ నాకు అని ముద్దు పెట్టుకున్నాడు. మనుషులకు మనుషులిచ్చేది ఏమిటి? ఆ కవిత్వ పాదాలు అతను గుర్తుపెట్టుకున్నాడనేది గొప్ప విషయం కాకపోయినా, ఆ భావాన్ని తనలోకి వంపుకొని నన్ను నా చేతిని తీసుకొని ముద్దు పెట్టుకున్నాడే, ఆ స్పర్శ, ఆ అనుభూతి, ఆ దగ్గరితనం, ఆ ఆత్మీయత, ఒక పరాయి కాదు నేను మీవాడిని అని చెప్పుకునేటువంటి భావన, ఇదంతా కవిత్వం. ఇది కవిత్వం మనుషుల్ని దగ్గర చేసేది,
కలిపేది అని నేను గాఢంగా నమ్ముతాను. బహుశా నేను పదే పదే చెబుతున్న మాట కూడా ఒకటే. నేను ఇక్కడ నిలబడడానికి కారణం చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఇందాక తెలుగు ఎవరన్నారు? తెలుగు తప్ప ఈ ఈక్వేషన్ల భాష తెలియని వాడిని, ఇంగ్లీష్ అంటే దూరం పరిగెత్తేటువంటి వాడిని. నేనేమైనా ఫెయిల్ అయ్యాను ఎక్కడైనా సబ్జెక్టులో అంటే ఇంగ్లీష్లోను, ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోనే. చివరికి ఇంటర్మీడియట్ బైపీసీ వాడు బీకామ్లోకి వచ్చి బీకామ్ నుంచి ఎంఏ తెలుగుకి ప్రయాణం చేయడానికి గల కారణం ఈ ఇంగ్లీషులు ఈక్వేషన్లే. అట్లా తెలుగులోకి వచ్చి తెలుగులో నేను మాట్లాడుతున్న మాట, నేను పాడుకునే చిన్నప్పటి పాటలు, పద్యాలు అవన్నీ కలగలిసి ఒక అమ్మ దృష్టిలో పడితే ఆ అమ్మ ఈ ఫెయిల్ అయి తిరుగుతున్న పిల్లాడిని దగ్గరికి తీసి అరే నువ్వు పాట పాడరా అంటే ఆ పాట, తెలుగు పద్యం అది విని ఇవాళ నుంచి నువ్వు నా కొడుకురా, మా ఇంట్లో ఉండురా, నేను చదివిస్తారా అన్నదే అది కవిత్వం. నాకు ఇచ్చినటువంటి ఏంటంటే గొప్ప వరం. ఆ తర్వాత మళ్ళీ కవిత్వంలోకి వచ్చి ముందుకు పోతూ ఉంటే నువ్వే నా జీవన సహచరుడుగా ఉండాలని నన్ను కోరుకొని నాతో చట్టపట్టాలు వేసుకున్న ఒక శిలాలులిత ఉన్నదే, అది కూడా కవిత్వం వల్లనే. కవిత్వము అన్నం పెట్టింది, ఆత్మీయతల్ని ఇచ్చింది, ప్రేమల్ని ఇచ్చింది, బంధుగణాన్ని ఇచ్చింది, బోళ్ళంతమంది జనాన్ని దగ్గర చేసింది. అంతేకాకుండా నాకు కుటుంబాన్ని కూడా విస్తరించేట్టు చేసింది. కవిత్వం చేయగలిగింది ఇది. ఇంతకంటే ప్రయోజనకారిగా ఇంకేం కావాలి? కవిత్వము నువ్వు వెళితే నువ్వు మనుషులు కనెక్ట్ చేస్తుంది. నాకు గిరిధర్ గారు పరిచయం అయ్యారు ఈ కవి సంగమంలోనే. గిరిధర్ గారు ఒక్కరు వచ్చేవారు, తర్వాత కొలిక్తో వచ్చారు, తర్వాత మేడంతో వచ్చారు, వాళ్ళ అక్కతో. ఎట్లా కనెక్ట్ అయిపోతున్నాం. పిల్లంశెట్టి కిషన్ అన్న, అటు పిల్లి బాలు, అటు జంపు వెంకటేశు, వేల్పుల మహేష్, ఒక పెద్ద నెట్వర్క్ లాంటిది. వీడియోలు తీసే బన్నీ పక్కన అమాయకంగా కూర్చొని అప్పుడప్పుడు నవ్వేటువంటి ఆ పిల్లాడు, వీళ్ళంతా కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడ జరుగుతుందని మెర్సీ మార్గరెట్ ఎక్కడి నుంచో ఇక్కడికి ఇది కవిత్వం అనేటువంటి ఒకటేమిటి కాంపోనెంట్ చేసేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా వీళ్ళు చదివారు, ఎంత గొప్పగా చదివారు, ఎట్లా ఉంది, చదివిన దానివల్ల మనం ఈరోజే ఇక్కడికిక్కడే మారిపోయి గొప్ప రసాయన క్రియ జరిగిందని గట్టు రాధిక చెప్పినట్టు జరుగుతుందని కాదు. ఒక దగ్గరితనం వస్తుంది, ఒక ప్రేమ వస్తుంది, ఆత్మీయత వస్తుంది. ఈ ప్రేమమయమైన, ఆత్మీయతమయమైన, అద్భుతమైన ఒక వాతావరణం కల్పించేటువంటి, మనలోకి వెళ్ళి కవిత్వం మళ్ళీ మనల్ని మనకు పరిచయం చేసేటువంటి ఆ కవిత్వ సంరంభం ఈ వేదికగా జరగాలని గత 12-13 ఏళ్లుగా ఇది ప్రతి సెకండ్ సాటర్డే లామకాన్లో, గోల్డెన్ థ్రెషోల్డ్లో, సారస్వత పరిషత్తులో, ఇప్పుడు నిజాం కాలేజీలో, ఇది కాక ఊరూరా కవి సంగమాల్లో ప్రక్రియ ప్రచారం అదే మనం చేస్తున్నది. హమ్ సబ్ ఏక్ హై, మొహబ్బత్ కా దుకాన్ ఖోలో. అక్కడ మొహబ్బత్ కా దుకాన్ అనేటువంటి ప్రేమమయమైనటువంటి ఒక కొట్టుని తెరవాలి, దుకాణాన్ని తెరవాలి. అక్కడ మనమంతా హగ్ మీ, నో హేట్రేడ్, ఓన్లీ లవ్ అనేటువంటి చెప్పడం కోసం అదే కవి సంగమం చేస్తున్న పని. ఇవాళ వచ్చిన శమనన్నకు, గట్టు రాధికా మోహన్, నా బిడ్డ రాధికా మోహన్కి, అంబాదాస్కి, తలారి సతీష్ కుమార్కి, నితిన్ చౌహాన్కి, అందరికీ పేరున కృతజ్ఞతలు. దీనికి చేదోడు వాదోడుగా, ప్రేమగా, ఆత్మీయంగా నన్ను అన్నా అని పిలిచేటువంటి నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చంద్రయ్య సారు, మేమంతా చందు శివన్నకు మేమందరూ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడు చందు శివన్న గారు వచ్చి చంద్రులకు నూలుపోగులాగా వాళ్ళకి చిన్నపాటి సన్మానం చేయమని కోరుతూ, జయ హో కవిత్వం, జయ హో మనుషులు, జయ హో కవి సంఘం. నమస్తే. సతీష్ కుమార్ గారు,
శ్రీ అంబాదాస్ జగ్గు వెంకటేష్ సార్ చూడండి సార్.